హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఏంటంటే ఏందో చెప్పేదానికంటే ముందు ఈరోజు ఎపిసోడ్లో మనకి సరైనవి జరగబోతున్నాయి. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఇలాంటి డిఫరెంట్ టాస్కులు జరగలేదు అని అనిపిస్తుంది అందరికీ. ఆ టాస్కులు 12 మంది వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 8లోకి అని స్టార్ట్ అవుతాయి ఆ టాస్కులు. దాని రిలేటెడ్గా టాస్కులు జరగబోతున్నాయి. అది ఈరోజు జరగబోయేది. మామూలుగా ఉండదు. నెక్స్ట్ ప్రోమో వస్తుంది, మీరు చూస్తూ ఉంటారు. ఏంద్రా ఇది 12 మంది వైల్డ్ కార్డ్ అంటున్నాడు, దాని రిలేటెడ్ టాస్క్లు ఏంటి, ఏం చేయబోతున్నాడు బిగ్ బాస్ అనిపిస్తుంది. ఇలాంటి ఎర్లీ అప్డేట్స్, బిగ్ బాస్ గురించి ఎర్లీ అప్డేట్స్ అని నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఇలాంటి అప్డేట్స్ వస్తాయి. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్తో పాటు దాని కింద ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, 120,000 మంది ఉంటారు. దాంట్లో కూడా పోస్ట్ చేస్తాను. ఆ 2 లింక్స్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. సో ఇప్పుడు నిన్న నైటు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి ఏమేమి గుసగుసలు జరిగాయి, ఎవరెవరికి ఇష్యూలు జరిగాయి అనే దాని మీద మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది బిగ్ బాస్ సీజన్ 8 అన్నట్టుగా అనిపిస్తుంది. గ్రూప్ గేములు స్టార్ట్ అయ్యాయి. గ్రూప్ గేముల కంటే కూడా నిఖిల్ ఒంటరి అయిపోతున్నాడే, నిఖిల్కి అవమానం జరుగుతుంది. నిఖిల్కి ఘోర అవమానం, మామూలు అవమానం కూడా కాదు. నిఖిల్ టీంకి అత్యంత అభిమానం జరిగింది నైట్. ఎందుకంటే అది ఓన్లీ సోనియా వల్లే జరిగింది. అది ఏం జరిగిందిరా ఉడాల్ అని అంటే ఆ వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. దాంతోపాటుగా ఇంకొక మంచి పాయింట్ ఒకటి ఉంది. నిఖిల్కి పృథ్వీకి మధ్యలో విష్ణుప్రియ చిచ్చు పెట్టిందా, అది వాంటెడ్గా పెట్టిందా లేదా ఏదైనా అవుతుందా, ఆవిడ చెప్పిన వర్షన్ వేరే రకంగా ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఏమైనా వాళ్ళు చిచ్చు పెట్టింది అన్నట్టు ఫీల్ అవుతున్నారా, లేకపోతే నిజంగానే ఆవిడ వాంటెడ్గా దాన్ని ఎగ్జాజరేట్ చేసి దోష విషయంలాగా సంథింగ్ ఏదో సీన్ క్రియేట్ చేయాలని చూసిందా లేదనే పాయింట్ మీద కూడా కవర్ చేస్తాం. రాత్రి విష్ణుప్రియ చుట్టూ తిరుగుతుందన్నమాట. నైనిక చుట్టూ, విష్ణుప్రియ చుట్టూ చాలా వరకు తిరిగింది. నైనిక డబుల్ గేమ్ ఆడుతుందా లేకుంటే చిన్నపిల్ల చేష్టాలా, ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుందని తెలియట్లేదు. కానీ అటు చెప్పద్ది ఇటు చెప్పద్ది, అటు మాట్లాడద్ది ఇటు మాట్లాడద్ది, అర్థమే కావట్లేదు ఆవిడది ఏంటనేది. దాని గురించి కూడా ఆ పాయింట్ విషయం కూడా తేల్చేద్దాం. క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఒక పాయింట్ మాట్లాడుకుంటూ ఈ వీడియోలో మంచి మంచి డిస్కషన్ చేద్దాం, చెప్తాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఇది ఎపిసోడ్లో వేస్తే ప్రాపర్గా వేసాడంటే మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. వీళ్ళ మధ్య ఏమవుతుంది, వీళ్ళ మనసులో ఏముంది, ఈ పక్క వీళ్ళ కాన్వర్జేషన్, ఆ పక్క వాళ్ళ కాన్వర్జేషన్, గ్రూప్గా డివైడ్ అయ్యి మాట్లాడుకున్న విధానం భలే ఉంది. సో ఏం జరిగిందంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొంతసేపు అందరినీ లోపలికి వెళ్ళమన్నాడు కదా. టాస్క్ అయిపోయిన తర్వాత లోపల మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. చీఫ్ అయిన తర్వాత సీత మాట్లాడుకుంటూ ఉండింది కదా. దాని రిలేటెడ్ డిస్కషన్ చూపిస్తూ ఉన్నారు అనమాట. తర్వాత సీత వాళ్ళ టీంతో మీటింగ్ పెట్టుకున్నది. ఏ విధంగా, అన్నా ఆదిత్యనా మీరు అంత కసిగా గందరగోళంగా ఆడి దెబ్బలు తేల్చుకోవద్దు అన్నట్టుగా అందరూ ఎఫర్ట్స్ పెట్టండి, 100% ఆడండి, ఏం కావాలంటే అది వండుకోండి తినండి అనేసి వాళ్ళ టీంతో డిస్కస్ చేస్తూ ఉంది. యాక్చువల్గా వాళ్ళ టీం అనుకొని, అదే వాళ్ళ టీము ఇంక మనకి యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది కదా కాంతారి టీం అనుకొని డిస్కషన్ స్టార్ట్ చేసి చెప్పుకుంటూ ఉన్నారు. కానీ బిగ్ బాస్ మార్చడానికి మళ్ళీ పిలుస్తాడనేసి వాళ్ళు గెస్ట్ చేయలే, మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత విష్ణుప్రియ పృథ్వీతో నిన్ను కపుల్ ఆఫ్ టైమ్స్ అటు ఇటు చేశాడు కదా, నువ్వు లెట్ గో చేస్తావా అనేసి అడుగుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ డిస్కషన్ మనకి ఇక్కడ క్లారిటీగా అర్థం కాదు. తర్వాత సోనియా నైనికతో మాట్లాడేటప్పుడు దీనికి అది ఇంటర్లింక్డా ఇక్కడ సరిగా చూపించడు. ఎందుకంటే నైనికతో సోనియా డిస్కషన్లో ఇక్కడ ఏం మాట్లాడింది, విష్ణుప్రియ ఏం మిస్టేక్ చేస్తుంది అనేది అక్కడ క్లారిటీ వస్తుంది. ఏమంటుందంటే నిన్ను కపుల్ ఆఫ్ టైమ్స్ నిఖిల్ అటు ఇటు చేశాడు కదా, కొంచెం ఇబ్బంది పెట్టాడు కదా, అంటే నిన్ను మాట మార్చాడు కదా అన్నట్టుగా, నీకు ఇవ్వకుండా నీ దగ్గర ఒక మాట ఇంకోటి దగ్గర ఒక మాట మాట్లాడాడు కదా అనే సెన్స్లో అటు ఇటు చేశాడు కదా, నీవు లెట్ ఇట్ గో అది వదిలేస్తావా అన్నట్టుగా అడిగితే పృథ్వీ సూపర్ అనిపించాడు. ఏమంటాడు తెలుసా, చేస్తా నేను వదిలేస్తాను దాన్ని, అదేం పెద్ద విషయం కాదు అన్నట్టుగా అంటూ నాకు నువ్వంటే ఇష్టం చెప్తున్నా. అతని బిహేవియర్ ఎలా ఉంటుందని, నాకు నువ్వంటే ఇష్టం, నా మీద నీకు ఇష్టం ఉందా లేదని నీ మీద డిపెండ్ అవుద్ది. అంతేగాని నేనైతే ఇష్టం పోగొట్టుకోను, నేనైతే జెన్యూన్గానే ఉంటాను. నిఖిల్కి ఇష్టం ఉందో లేదో నాకు తెలీదు, అతను మిస్టేక్ చేసినా కూడా నాకు ఇష్టమే అన్నట్టుగా చెప్పిన విధానం మనోడి క్యారెక్టర్ని డిఫెండ్ చేస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. సూపర్ పృథ్వీ సూపర్. ఇక్కడ దీనికి ముందు డిస్కషన్లో పృథ్వీతో విష్ణు వేరే మాట్లాడద్ది, అవేంటనేది మీకు సోనియాతో డిస్కషన్లో తెలుసుద్ది. పృథ్వీ నిఖిల్తో పోతాడు. ఇక్కడ డిస్కషన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక్కడే నిఖిల్ కూర్చోంటాడు. చెప్పు బ్రో అంట, ఎందుకంటే అతను పిలుచుంటాడు, అందుకని పోగానే చెప్పు బ్రో అంటాడు. అతను ఒక్కడే కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న టైంలో పృథ్వీ వచ్చి ఏంటి బ్రో చెప్పు బ్రో అనగానే నిఖిల్ క్లారిటీ ఇచ్చిందా ఎవరు, విష్ణుప్రియ. ఈ డిస్కషన్ అప్పుడు అర్థమవుతుంది మీకు, నేను క్లారిటీ ఇస్తున్నాను. అందుకనే క్లారిటీ ఇచ్చిందా అని అడిగితే ఎవరి గురించి అంటే విష్ణుప్రియతో మాట్లాడి వచ్చారుగా, విష్ణుప్రియ నీకు క్లారిటీ వచ్చిందా. ఇది ఎందుకనంటే విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకొని రమ్మని సోనియా నిఖిల్ చెప్పారనమాట. అందుకని క్లారిటీ ఇచ్చిందంటే
ఇచ్చింది కానీ చెప్పొద్దు అనేది నా దగ్గర ప్రామిస్ తీసుకుంటుంది. నేను చెప్పనది ఏమనుకోవద్దంటే అది ఓకే, అది ఓకే. కానీ నా మీద ఇంకా నీకు ప్రాబ్లం ఉందా, అమ్మాయి క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా నా మీద నీకు ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందంటే నాకేం లేదు అనే దాంట్లో ఈ డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ అర్థమవుతుంది మీకు ప్లీజ్. తర్వాత నిఖిల్ పృథ్వీతో ఏమంటారంటే, సోనియా ఏమన్నదంటే అందరూ మీతో బాగుంటున్నారు కానీ నన్ను మాత్రం దూరం చేస్తున్నారు పృథ్వీతో చెప్తున్నాడు. ఎందుకంటే ఇది సోనియా నిఖిల్తో చెప్పిందంట. ఏమని, అరే అందరూ మీతో బాగుంటున్నారా, నాతో మాత్రం నన్ను అందరూ దూరం పెట్టేస్తున్నారు, అంతా మన ఇద్దరు ఏమైంది అంటే మీ ఇద్దరు నాకు సపోర్ట్ చేస్తున్నారు అనే సెన్స్లో, మేమిద్దరం నీకు సపోర్ట్ చేస్తున్నాం అనే సెన్స్లో, పృథ్వీ నేను నీకు సపోర్ట్ చేస్తున్నాం అనే సెన్స్లో తనతో బాగోలేరు, ఏది సోనియాతో బాగోలేరని. అరే మన ఇద్దరితో అందరూ బాగుంటున్నారు కానీ సోనియాతో ఎవరు బాగోట్లేదు, అందరూ ఆవిడతో మాట్లాడట్లేదు అనే సెన్స్లో నేనేం చేశాను ఫీల్ అవుతుందిరా సోనియా అనేసి సోనియా చెప్పిన మాటలు పృథ్వీకి చెప్తుండ్రు. ఇక్కడ దీని విషయం సోనియా గారు కూడా వేరే దగ్గర చెప్తారు. ఏమిలే ఈవిడతో ఎందుకు బాగోట్లేదంటే ఎవరి గురించి చెప్తున్నా ఆవిడ, సీత, విష్ణు, నైనిక వీళ్ళ క్లైంట్ వాళ్ళ గురించి చెప్తుంది. నాతో ఎందుకు బాగుండట్లేదు, నీతో ఏం బాగానే మాట్లాడుతున్నారు, నిఖిల్తో బాగానే మాట్లాడుతున్నారు, పృథ్వీతో మాట్లాడుతున్నారు, నాతో ఎందుకు మాట్లాడంటే వాళ్ళిద్దరూ అనవసరమైన గైడెన్స్లు, అనవసరమైన ఉచిత సలహాలు వెళ్ళి ఇవ్వట్లా. అది అన్నం తిను, ఇది అన్నం తిను బాగా చీఫ్ చెప్తే ఫీల్ గారు కానీ ఈవిడ అన్నీ చెప్తుంటే ఎవరికైనా కాలదు కదా. ప్రతి ఒక్కటి ఇష్యూల మీద ఇష్యూలు అది చేయబాకి ఇది చేయబాకి అనేసి చెప్తుంటే మండుద్ది. అందుకని మాట్లాడలే వాళ్ళు, అంతకుమించి ఏమిలే. దాంతోపాటుగా విష్ణుతో అది అంత పెద్ద ఇష్యూ అయిందా, ఆ ఇష్యూ తర్వాత మాట్లాడలేదా. తర్వాత ఫస్ట్ వీక్లోనే అనుకుంటా సీతకి నామినేషన్ చేసింది అనుకుంటా. ఆ విషయం మీద కొంచెం కొంచెం దూరం ఉంది వాళ్ళకి. దాంతోపాటుగా అప్పటికే విష్ణు సీత క్లోజ్ అవ్వడం వల్ల విష్ణు రిలేటెడ్గా ఆ ఇష్యూ అయింది చూసారు, అడల్టరేటెడ్ కామెడీని. దాంట్లో ఫస్ట్ సీతానే అనింది ఆవిడ, ప్లీజ్ ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ అన్నప్పుడు సీత వచ్చి చెప్పినప్పుడు నాకు సంబంధం లేదు, నేనైతే వేయమలేదు ఆ జోక్ అంటే సీత మీద కూడా సీరియస్ అయింది. అక్కడి నుంచి సీత కూడా పడట్లేదా, అంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత అంత ఈజీగా మర్చిపోరు. దాంతోపాటుగా క్లాన్లోకి వచ్చిన తర్వాత కూడా సలహాలు ఆవిడే కొంచెం గట్టిగా మాట్లాడుతూ అది చేయొచ్చు ఇది చేయొద్దు అద్దెనండి ఇద్దరండి అన్నప్పుడు ఎట్లా ఉంటుంది, ర్యాప్ ఎలా వస్తుంది. అది నైనిక అంటారా, నైనిక గురించి కూడా అంటుంది కానీ నైనిక కలిసిపోయింది. అది ఎందుకు కలిసిపోయిందో ఆవిడ ఏంటంటే ఆవిడ మెంటల్ నాకు అర్థం కాదు, చెప్తా. నేను బాధపడుతుందంట. అప్పుడు పృథ్వీ ఏమంటారంటే, పృథ్వీ ఇలాంటి వాటి పృథ్వీ నచ్చుతున్నాడయా, వాళ్ళకి రీజన్స్ ఉన్నాయి, వాళ్ళ రీజన్స్ వాళ్ళకి ఉన్నాయి, ఆవిడ వెళ్ళి మాట్లాడుకోవాలి దాంతో. వాళ్ళ రీజన్స్ అయితే వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తున్నారు, సో ఆవిడ వెళ్ళి మాట్లాడుకుంటే బాగుంటుంది అనేసి అని చెప్పిండు. తర్వాత నిఖిల్, ఇంకా నీకు నాతో ప్రాబ్లం ఉందా చెప్పు, నీ గురించి నేను వాళ్ళందరికీ చెప్పుకొని తిరిగాను అన్నట్టుగా నీకేమైనా అనిపించిందంటే నో అంటాడు. నిజంగానే నిఖిల్ పృథ్వీ రిలేటెడ్గా ఎవరి దగ్గర ఏంటి పృథ్వీ హర్ట్ అవుతున్నాడు బాధపడుతున్నాడు అని చెప్పలేదు, నేను చూసినంతవరకు లైవ్లో అసలు చెప్పలేదు. ఎందుకు విష్ణుప్రియ అలా మాట్లాడి వెనక పక్క నుంచి నిఖిల్ ఏదో చెప్పినట్టుగా క్రియేట్ ఎందుకు చేసింది అనేది కూడా దాని గురించి డిస్కస్ చేద్దాం. చాలా గట్టిగా క్రియేట్ చేసింది, దీని రిలేటెడ్గా అదొక చిచ్చులాగా రేగిందనమాట వీళ్ళిద్దరి మధ్యలో. బయటికేమో పృథ్వీ ఏం ప్రాబ్లం లేదు అంటున్నాడు కానీ ప్రాబ్లం ఉంది. సోనియా దగ్గర చెప్తారా ఆ మాట, చెప్తా నాకేం లేదు నువ్వు నా గురించి చెప్పావని నేను అనుకోవట్లే అన్నట్టుగా పృథ్వీ అయితే నువ్వు అంటాడు యాజ్ ఆఫ్ నౌ. తర్వాత నిఖిల్ ప్లీజ్ నువ్వు అర్థం చేసుకురా, యష్మితో ఐ మేడ్ ఏ మిస్టేక్. ఎందుకంటే సోనియా నా దగ్గర చెప్పిన ఆ రెడ్ ఎగ్ నేను గెలుస్తానని ఎలాగో నువ్వు ఓడిపోతాననేసి నాకు ఇచ్చావన్న మాటని అది యష్మి దగ్గర నేను మాట్లాడడం అది తప్పు. దానికి నేను సారీ చెప్తాను, దానికి నేను గిల్ట్ ఫీల్ అవుతున్నాను, అది తప్పే. కానీ నీ విషయంలో మాత్రం నేను ఎక్కడే చెప్పలేదురా, నువ్వు ఫీల్ అయ్యావు నైనికాకి ఇచ్చావని ఫీల్ అయ్యే విషయమే చెప్పలేదు అని చెప్పిన తర్వాత విష్ణు సీతతో మాట్లాడుతుంది. ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఏమని, పృథ్వీ జస్ట్ గేమ్లో కోపం వస్తుంది కానీ ఆడు చూసావా బయట ఎవరిని ఏమి అండు, అసలు చాలా ఒబీడియంట్గా సైలెంట్గా ఉంటాడు. అంటే అవును మారాడంటే మారడం కాదే, వాడు ఎప్పుడు అంతే. యాక్చువల్గా అందరికంటే కూడా కొంచెం ఎక్కువ కనపడుద్ది విష్ణుకి పృథ్వీలో మంచితనం. ఎందుకంటే పృథ్వీకి లైన్ వేస్తుంది, ఫ్లట్టింగ్ చేస్తుంది కాబట్టి. అది నేను అనకూడదు మాట అంటే నిజంగా ఆవిడే చెప్తుంది, కొంతసేపు నేను పృథ్వీతో టైం స్పెండ్ చేసి వస్తాను అనేసి హ్యాపీగా వెళ్ళిపోతుంది నైట్. ఆ తర్వాత మాట్లాడుతుంది, పక్కన కూర్చొని డిస్కస్ చేస్తుంది, ఉదయాన్నే లేచి ఇలా దుప్పటి ఇట్లా దప్పి ఉదయాన్నే పృథ్వీని చూస్తుందంట. ఇవన్నీ ఫ్లట్టింగ్ చేస్తుంది, లైన్ వేస్తున్నట్టుగానే ఆవిడ బిహేవ్ చేస్తుంది. మరి ఎంతవరకు నిజమో కంటెంట్ కోసం తెలియదు. అందుకని ఆవిడ కొంచెం ఇంకా ఎక్కువ పాజిటివ్ కనపడుతుంది మనకంటే కూడా. అందుకని పృథ్వీ గురించి చెప్తుంది, వాడు మారడం కాదే, వాడు ఫస్ట్ నుంచి కూడా ఇంతే అని మంచోడిని. ఆ తర్వాత నాగమణికంటే వచ్చి నిఖిల్తో ఏరా ఏం ఆలోచిస్తున్నావురా ఒక్కడవే అనేసి అడిగితే ఏం లేదమ్మా కొంచెం టైర్డ్ అయి ఉన్నాను అంతే, ఏం లేదు. ఆ తర్వాత నిఖిల్ నాగమణికంటతో అంటూ ఏమంటాడంటే, నైనిక విష్ణుని తీసేస్తుంది అనుకోలేదురా నేను, నైనిక విష్ణుని తీసేస్తుంది నేను అనుకోలేదురా, షాక్ అయ్యాను ఏంటని. ఎందుకు అనుకోలేదంటే ఇతను అనుకున్నది ఏంటంటే మన క్లాన్ వాళ్ళు మన క్లాన్కి సపోర్ట్ చేసుకోవాలని సెన్స్లో అనుకున్నాడు. అలాంటిది మన క్లాన్ మెంబర్ వచ్చి
మన క్లాన్ మెంబర్ని తీసేయడం అనేది నేను షాక్ అయ్యాను. అందుకని ఆవిడ గొడవలు ఇచ్చాను, నేను ఆవిడ తీసేస్తుంది అనుకోలేదు నేను. అది ఒకటి జరిగింది. ఆ తర్వాత కానీ మళ్ళీ విష్ణు వెళ్ళి ప్రేరణకి గొడ్డలు ఇస్తుంది నేను అసలు అనుకోలేదు. ఇది కూడా నాకు షాకింగ్ అనిపించింది. నేను షాక్ అయ్యాను, అసలు అలా ఎలా ఇచ్చిందని నాకు అర్థం కాలేదు. మన క్లాన్ మెంబర్స్కి ఇవ్వాలి కదా, ప్రేరణకి ఇచ్చింది చూసావా, అది నాకు దిమ్మ తిరిగిపోయిందని చెప్తున్నాడు. తర్వాత అప్పుడే సోనియా కూడా వచ్చింది. ఇక్కడ ఈ డిస్కషన్ చాలా బాగా అనిపిస్తుంది. నాగమణి గట్ట నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాడు. అప్పుడే సోనియా బాత్రూమ్ నుంచి అట్లా వచ్చేసి డ్రెస్ మార్చుకున్నట్టుకి ఇక్కడికి వచ్చి నిలబడద్ది. ఏరా మా రూమ్ కిందకి వచ్చావరా, కామెడీ అంటది. బలివాడు నా రూమ్ కిందకి వచ్చావరా అది అంటే అక్క అనవాగక్క ఇందాక ఇప్పుడు నిఖిల్ అంటాడు ఇందాక చూసావా సోనియా గారు అంటున్నాడు అక్కడ టాస్క్లు అంటే అది ఏదో అప్పుడప్పుడు వస్తుంది లెక్క బలేదాను అక్క అనవాగక్క అని మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు సోనియా కాదురా నాగా నేను ఎందుకు గుర్తు రాలేదురా నీకు చీఫ్గా, నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదురా చీఫ్గా అని అడిగితే నాగమణికంట అంటది నువ్వు అని ఏం లేదక్క, నాకు నబీలు సీత మీద కొంచెం పాయింట్ ఉండే వాళ్ళని చేయాలనుకుంటున్నానంటే అదేరా వాళ్ళని ఎందుకు అంటున్నా రీజన్స్ చెప్పు, దానికి నేను ఎందుకు లేను అనే దానికి రీజన్స్ చెప్పంటే అక్క నువ్వు లేవు అన్నాడికి రీజన్స్ వదిలేసి కానీ వాళ్ళిద్దరు ఉన్నారన్నాడికి వాళ్ళిద్దరి దగ్గర నాకు ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి, అందుకని వాళ్ళని చేయాలనుకుంటున్నాను, అందుకని అంతకుమించి ఏం లేదక్క, నాకు బాగా నచ్చింది. దట్టు నబీల్ వచ్చేసరికి సీతను చేయాలనుకుంటున్నాను, దట్టు నబీల్ వచ్చేసరికి అతను గ్రో అవుతున్న విధానం చూసి నాకు ఇంకా బాగా అనిపించింది, సో అందుకని అతన్ని కూడా చేద్దాం అనుకున్నా వీళ్ళిద్దరిలో ఒకరిని అనేసి చెప్పగానే సోనియా చీఫ్కి గ్రో అయిన విధానంకి బట్టి సెలెక్ట్ చేస్తారా, చీఫ్ని గ్రో అయిన విధానాన్ని బట్టి. సోనియా మాట్లాడిన మాటలకి ఫస్ట్ వీక్లో మీకు గుర్తుంటే సోనియా చీఫ్ గురించి నిఖిల్ యష్మిని సెలెక్ట్ చేస్తే చీఫ్గా గ్రూప్ గేమ్ అని బీభత్సంగా అరిచి గందరగోళం చేసి ఆ రోజు నుంచి నిఖిల్ని అధపతాలానికి తొక్కేసి చూసారా. ఆ టైంలో ఆవిడ సపోర్ట్ చేసిన ఊరికి తెలుసా, కుమారి బేబక్ గారికి, తర్వాత సరికి మన నబీల్కి, వీళ్ళిద్దరికే సపోర్ట్ చేసింది. నబీల్ కూడా చేంజ్ అయిపోయాడు, నబీల్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాడు, నబీల్ అందరితో కలుస్తున్నాడు ఈ మధ్య, కాబట్టి నబీల్ని కూడా చీఫ్ చేయొచ్చు కదా అనేసి పాయింట్లు ఆవిడ రేజ్ చేసింది. ఆ రోజు ఏ పాయింట్ అయితే చెప్పిందో నబీల్ విషయంలో అదే పాయింట్ల మీద నన్ను నామినేట్ చేసింది నెగిటివ్గా, అదే పాయింట్ల మీద ఇప్పుడు చీఫ్గా ఎలా అర్హుడు అనేటట్టుగా క్వశ్చన్ చేస్తుంది. ఆవిడ అన్న పాయింట్లకి ఇప్పటికి సంబంధం లేకుండా మాట్లాడుతుంది. ఫస్ట్ వీక్లో ఆవిడే సపోర్ట్ చేసింది, ఇప్పుడు 4 వీక్స్ తర్వాత ఆవిడ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, అతను గ్రో అవుతున్న విధానం చూసి అది ఒక చీఫ్గా సెలెక్ట్ చేసే పాయింట్ అంట. మరి అదే కదా పాయింట్, గ్రో అవుతున్నాడు అంటే ఏంటి, చేంజ్ చేసుకుంటున్నాడు, గ్రో అవుతున్నాడు అంటే చీఫ్గా పనికొస్తున్నాడే కదా, అదేం పాయింట్ అన్నట్టుగా అనింది. దానికి మణికంఠ సూపర్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే అలా కాదు కదా, నేను క్యాపబిలిటీ చూశానక్క వెంటనే నిఖిల్ సోనియా ఇద్దరు ఏం క్యాపబిలిటీ, ఇద్దరు ఒకేసారి నేను ఏం క్యాపబిలిటీ అని. దానికి నాగమణికంట వాడు అన్ని పాయింట్స్ టేబుల్ మీద పెడతారక్క, ఎక్కడ టేబుల్ మీద అదేనాక నామినేషన్లో కావచ్చు, టాస్క్లో కావచ్చు, అన్ని చోట్ల పాయింట్స్ బాగా పెడతాడు. ఇండైరెక్ట్గా నీతో నామినేషన్స్లో మాట్లాడినప్పుడు నీ వర్సెస్ నబీల్ కూడా అక్క నాకు నబీల్దే నచ్చింది అన్నట్టు ఇండైరెక్ట్ చెప్పాడు. అబ్బా మంచి డిస్కషన్ జరుగుతున్న టైంలో బిగ్ బాస్ మీరందరూ యాక్షన్ ఏరియాకి రండి అన్నాడు, ఇంకా వెళ్ళిపోయాను, లేకుండా మంచి డిస్కషన్ జరుగుతూ ఉండదు అనమాట. బిగ్ బాస్ ఫస్ట్ వచ్చి సీత నీ సీటుని చూసారా, ఏంటంటే దాన్ని ఏమంటారు అదే ఆ కుర్చీ, చీఫ్ కుర్చీ, ఆ చీఫ్ కుర్చీ మీద కూర్చొని నీ బ్యాండ్ తీసేసేయి అక్కడ పెట్టేసేయి అన్నట్టు చెప్తాడు. చెప్పిన తర్వాత శక్తి క్లాన్ మెంబర్స్ ఆ క్లాన్ మెంబర్స్ అందరూ కూడా మీ బ్యాండ్స్ మీరు తీసేసేయండి అనగా అందరికి వెళ్ళవద్దు, ఓహో టీం మొత్తం చేంజ్ చేస్తున్నాడు అనమాట. అర్థమైపోయి సరే అని అందరు నిలబడతారు, వీళ్ళిద్దరు వచ్చి సీత నిఖిల్ కుర్చీల మీద కూర్చొని. అప్పుడు బిగ్ బాస్ శక్తి కాంతారా అందరూ మీరు నిలబడినారు కదా, మీరు ఇప్పుడు ఏ టీంకి వెళ్ళాలి అనేది మీ ఇష్టం అన్నట్టుగా చెప్పి ఫస్ట్ సీత సెకండ్ చీఫ్ అయింది కాబట్టి క్లాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఇప్పుడు ముందుగా శక్తి క్లాన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అని శక్తి క్లాన్ వాళ్ళకి ఇచ్చాడు ఆప్షన్ బిగ్ బాస్. కాంతారా టీం వాళ్ళకి కాదు, శక్తి క్లాన్ అంటే నిఖిల్ క్లాన్ వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను. ఫస్ట్ ఇది ఎందుకు ఇచ్చాడు తెలుసా, ఇంట్రెస్టింగ్గా మలచడానికి. ఫస్ట్ నిఖిల్ సైడ్ వెళ్తారు, తర్వాత నిఖిల్ సైడ్ ఎవరెవరు వెళ్ళరు, అది కొంచెం డ్రామా లాగా క్రియేట్ అవుతుంది, చూడడానికి బాగుంటుందని బిగ్ బాస్ ఫస్ట్ శక్తి క్లాన్ మెంబర్స్ మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, ముందుగా శక్తి క్లాన్లో ఉంటారా లేదా సీతా క్లాన్కి వెళ్తారా అనుకుంటున్నారా అనేది బిగ్ బాస్కి చెప్పండి, రీజన్ చెప్పి అనేది చెప్తానే. ఫస్ట్ పృథ్వీ బిగ్ బాస్ నేను కంటిన్యూ అవుతాను, నెక్స్ట్ విష్ణు కాంతారాకి వెళ్తాను బిగ్ బాస్, నెక్స్ట్ నైనిక నేను సీతా క్లాన్కి వెళ్తాను బిగ్ బాస్. అలా ఒక్కొక్కరు చెప్తున్నట్టు బిగ్ బాస్ వాళ్ళ ప్రక్కన నిలబడాలి మీరు వెళ్ళి, దాంతోపాటుగా ముందుగా కారణాలు కూడా చెప్పాలి అని చెప్పగానే వెంటనే మళ్ళీ స్టార్ట్ అయింది. విష్ణు స్టార్ట్ చేసి నాకు అక్కడ రికగ్నైజేషన్ కనిపించలేదు బిగ్ బాస్, నేను ఇన్ని రోజులు ఉన్నా కదా నిఖిల్ వాళ్ళ టీంలో, ఐ వాంట్ టు బీ విత్ సీత, తనకి సహకరించాలి అనేసి అనుకుంటున్నాను, అక్కడైతే నాకు రికగ్నైజేషన్ లేదు, నన్ను వాళ్ళు గుర్తించలేదనింది. సో ఈ పాయింట్కి నేను ఏకీభవించను, ఎందుకంటే రికగ్నైజేషన్ లేకపోవడానికి రీజన్
ఈవిడ చేసుకున్న ఈవిడ కేర్లెస్నెస్సే. నాకు విష్ణుప్రియ మీద ఏమాత్రం నెగిటివ్ ఫీలింగ్ లేదు. కానీ అక్కడ ఉన్న పాయింట్స్, ఆవిడ బిహేవియర్, ఆవిడిస్తున్న హింట్స్ బట్టి మాట్లాడుతున్నా. ఆవిడ ఏం చేస్తున్నారు, నాకు ఇప్పుడే అర్హత లేదు, నాకు ఇప్పుడే టైం కావాలి, నేను ఇప్పుడే చీఫ్ అవ్వను అనేసి పదే పదే చెప్తున్నప్పుడు చీఫ్గా సెలెక్ట్ చేస్తారా, చీఫ్గా సపోర్ట్ చేస్తారా? దాంతోపాటుగా టాస్కుల్లో ఇప్పుడు దేంట్లో అయినా నిఖిల్ ఆవిడకైతే తప్పు చేసినట్టుగా ఆవిడని తెంచి చూపు చేసి రికగ్నైజేషన్ ఇవ్వలేనట్టుగా ఏం లేదు. కానీ ఒకటే, ఇది ఓవరాల్గా చూసుకుంటే సోనియాకి ఎక్కువ రికగ్నైజేషన్ ఇస్తున్నాం, నాకు ఇవ్వలేదనే పాయింట్ అయితే కరెక్టే. ఆ పాయింట్లో ఓకే. కానీ ఈవిడ చీఫ్ రిలేటెడ్గా కూడా కొంచెం మిక్స్ చేసి మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే రికగ్నైజేషన్ లేదంటే చీఫ్గా నన్ను కన్సిడర్ చేయలేదనో, నువ్వు నాకు అసలు ఒక్కసారి కూడా గొడ్డలివ్వలేదనే పాయింట్ కూడా మనసులో పెట్టుకున్నాను. అంతకుముందు జరిగింది కాబట్టి, నిఖిల్తో కూడా డిస్కషన్ జరిగింది కాబట్టి, హట్ అయింది కాబట్టి. చీఫ్గా గొడ్డలివ్వకపోవడం అనేది నిఖిల్ది అయితే తప్పు కాదు. ఒకటి తప్పు, రికగ్నైజేషన్ అంటే ఎక్కువ రికగ్నైజేషన్ సోనియాకి ఇస్తున్నాడు, ఆ పాయింట్ మీద యాక్సెప్ట్ చేస్తాను, ఓకే, రీజన్ బాగానే చెప్పింది. కానీ గొడ్డల విషయం అయితే మాత్రం ఈవిడే వద్దంటుంది కాబట్టి ఈవిడికి ఎలా ఇస్తారు? నెక్స్ట్ సోనియా వచ్చింది. సోనియా వచ్చి ఇంత చెప్పారు ఆవిడ, మామూలుగా చెప్పాలి, ఇంత పొడుగుని చాలా చెప్పారు. ఒక్కొక్క దాని గురించి డీకోడ్ చేస్తా మాట్లాడదాం. ఏమని చెప్పారంటే, నేను క్లాన్స్ డిసైడ్ చేసేటప్పుడు అప్పుడు కూడా నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే, కోఆర్డినేషన్, బాండింగ్, టీమ్ ప్లే ఇవన్నీ ఉంటాయి అని చూజ్ చేసుకుంటారు. కానీ ఈ వీక్ నాకు అర్థమైంది ఏంటంటే, కొంతమంది క్లోజ్డ్ పెట్టుకొని ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ స్పేసెస్లోకి అలో చేయనప్పుడు వాళ్ళ బాండింగ్ చూజ్ చేసుకోవాలా, వాళ్ళకి అంటే సీత వాళ్ళకి అని అర్థం, వాళ్ళకి బాండింగ్ చూజ్ చేసుకోవాలా లేదా గేమ్ చూజ్ చేసుకోవాలా అని క్లారిటీ లేనప్పుడు వాళ్ళతో పోవాలని లేదు బిగ్ బాస్ నాకని. సో ఏమి లే, వాళ్ళు నేను ఎంత ట్రై చేస్తున్నా కూడా వాళ్ళ సర్కిల్లోకి వెళ్ళి వాళ్ళ స్పేస్లోకి వెళ్ళి నేను కలవడానికి, బాండింగ్ పెంచుకోవడానికి ట్రై చేసినా వాళ్ళు నన్ను అలో చేయలేదు. ప్లస్ వాళ్ళకి గేమ్కి ఇవ్వాల్సిన గేమ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేకపోతే బాండింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనే సెలక్షన్ వాళ్ళకి అర్థం కావట్లేదు. అలాంటి క్లాన్లోకి నేను వెళ్ళాలి అనుకోవట్లేదు అన్నది. సో లాస్ట్ది నా పాయింట్ ఓకే, కానీ మధ్యలో పాయింట్ నాకు అర్థం కాలేదు. స్పేస్ ఇవ్వట్లేదు, నేను ఎంత ట్రై చేసినా వాళ్ళు నన్ను అలౌ చేయట్లేదు అన్నారు కదా. నేను ఎంత చెప్పిన పాయింట్ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఎలా అలౌ చేస్తారు? నువ్వు ప్రతి దాంట్లో రూల్స్ పెడుతూ ప్రతి దాంట్లో చీఫ్ కంటే ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఉంటుంది. ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టుగా సామెత ఉంది కదా, అలాగే వాళ్ళకి ఖచ్చితంగా పడదు. నిఖిల్ అంటే వీళ్ళందరికీ ఇష్టం, నిఖిల్కి ఈవిడంటే ఇష్టము, ఈవిడ మాటలే వింటున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కుళ్ళు అనేది ఉంటుంది, వాళ్ళు బాధపడతారు. దాంతోపాటుగా అక్కడ విన్నా ఓకే, ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళకి ఇది తిను అది తిను అలా చేయి ఇలా చేయని వీళ్ళకి ఈవిడే సలహాలు ఇస్తుంటే కాలద్ది, వాళ్ళకి కోపం వస్తుంది. దానివల్ల ఈవిడికి స్పేస్ ఇవ్వట్లేదు, దీనికి నచ్చట్లేదు. దట్టు డైరెక్ట్గా ఇష్యూస్ ఉన్నాయి సోనియాతో ఫస్ట్ నుంచి. కాబట్టి వాళ్ళు స్పేస్ ఇవ్వలేదు, నిజంగానే ఇవ్వలేదు. ఈవిడ ట్రై చేసిందంటే ట్రై చేసేటప్పుడు ఎలా ఉండాలా, వాళ్ళని రెచ్చగొట్టేటట్టు వాళ్ళకి అద్దిని ఇద్దినని వాళ్ళ మీద అజమాయిషీ చెల్లించినట్టు వెళ్ళి ట్రై చేస్తే వాళ్ళు ఎలా మాట్లాడిస్తారు? తగ్గి మాట్లాడడానికి వెళ్తే, ఫ్రెండ్లీనెస్తో వెళ్తే ఓకే, అజమాయిషీ లాగా వెళ్ళి నువ్వు స్పేస్ ఇవ్వాలంటే ఎలా ఇస్తారు? ఆ తర్వాత ఇంకో మ్యాటర్లో కూడా పృథ్వీ నేను చీఫ్గా నిల్చున్నప్పుడు ఎవరిని చూజ్ చేసుకుంటావు అన్నప్పుడు కూడా పృథ్వీకి నాకు బాండింగ్ ఉంది అన్నారు. అప్పుడు కూడా నాకు అర్థమైంది ఏంటంటే చీఫ్ క్వాలిటీస్ చూడట్లేదు వాళ్ళు అని అర్థమైంది. ఇక్కడ ఏం లేదు, సీత అంట పృథ్వీ సోనియా ఉన్నప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తావు అన్నట్టుగా అంటే సీత అనిందంట. నేను పృథ్వీని చేస్తానంటే రీజన్ చెప్పమంటే ఏం లేదు, నాకు కొంచెం బాండింగ్ ఎక్కువ ఉంది పృథ్వీతో అన్నాడంట అని ఆన్సర్ ఇచ్చిందంట. దానికి హట్ అయ్యి ఆవిడ లేచిపోయిందంట అక్కడి నుంచి. ఇందాక డిస్కషన్ జరిగిందన్నమాట పృథ్వీకి సీతాకి జరిగితే, అప్పుడు విష్ణు కూడా ఉంది. అప్పుడు అంటాడు పృథ్వీ, ఆబ్వియస్లీ నాకే కదా ఇస్తాం, మన ఇద్దరు పరిచయం, మన ఇద్దరికి క్లోజ్ ఉన్నాం కదా, నాకే ఇస్తాం, దాంట్లో ఏముంది? అవును, అలిగిపోయింది ఆవిడ, హట్ అయిందా దానికి? నాకు తెలియదు సోనియా గారు హట్ అయ్యారని అనేసి అంటాడు. ఆవిడ హట్ అయిపోయిందంట. ఏమీ లేదు, నిజమే, అది పృథ్వీకి సీతాకి మంచి ర్యాప్ ఉంది. అతను ఎమోషనల్ వీక్ అనేసి నామినేట్ చేసినా, ఈవిడ కూడా అతన్ని నామినేట్ చేసినా, వీళ్ళిద్దరు బాండింగ్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంది. ప్రతిసారి వెనక్కి వెళ్ళి మాట్లాడినా కూడా సీత అంటుంది వాడు మంచోడే, కానీ ఆ వీక్ అన్నది నాకు నచ్చలేదు, డైరెక్ట్గా అయితే అంత ర్యాష్గా రూడ్గా అయితే లేడు అన్నట్టుగా చెప్తాను ఉంది. అయినా కూడా నాకు ఇవ్వకుండా సపోర్టు బాండింగ్ చూసి బాండింగ్ అనే రీజన్ చెప్పారు చూసారా, అది నాకు నచ్చలేదు అనేసి అనింది. ఇక్కడ మీరు ఒక క్లారిటీ ఇస్తుంది. అంటే ఎక్కడ మాట్లాడే విధానంలో క్లారిటీ లేకుండా మాట్లాడుతుంది సోనియా. నేను చెప్తాను, చిన్న తినలేను డిఫరెన్స్ చెప్తామనండి. దీని ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ సీతకు తెలుసు. ఏమని తెలుసు? సీత రెడ్ ఎగ్ ఆవిడకి ఇచ్చారు, ఆవిడ ఆపర్చునిటీ వాడుకోలేదు. చీఫ్ అయి ఉన్నారు ఇద్దరు, నైనిక అండ్ యష్మి, వాళ్ళిద్దరిని చీఫ్ అయి ఉన్నారు కాబట్టి తీసేస్తారు. ప్రపంచంలో ఎవడైనా మీరు రెడ్ ఎగ్ నిన్నే ఇచ్చారు, మీరు అవకాశాన్ని స్పాయిల్ చేసుకున్నారు, గెలవలేకపోయారు కాబట్టి మళ్ళీ నేను అవకాశం ఇవ్వట్లేదని రీజన్ చెప్తారు. కానీ ముఖం మీద చెప్పలేరు కదా. ముఖం మీద చెప్పేటప్పుడు ఏం చేస్తారు? సింపుల్ రీజన్ ఒకటి చెప్తారు. ఇది నేను ఈ పాయింట్ ఎందుకు తెస్తున్నారు అవ్వడాలంటే ఇది నైట్ జరిగిన పాయింటే. నైనిక బాధపడుతూ ఉంటే సోనియా వెళ్ళి ఏమంటుందంటే, నిఖిల్ అన్న నాకు ఇక్కడ
రీజన్ వచ్చేసి నువ్వు నామినేషన్స్లో వాళ్ళ రీజన్స్ బాగా లేవని నామినేషన్స్లో చెప్పాడు, కానీ ఆ తర్వాత లో అవుతుంది అనేసి పృథ్వీ అన్నకి చెప్పాడంట కదా అన్నట్టుకంటే వాడి మనసులో ఉన్నదైతే నువ్వు లో అవుతున్నావనే, కానీ అక్కడ అందరి ముందు అది చెప్పలేడు కదా, అక్కడ ఎందుకని నార్మల్ రీజన్ ఒకటి చెప్పేశాడు ఊరికని. సేమ్ అంతే అక్కడ నువ్వు ముఖం మీద చెప్పలేక నీ రెడ్ ఎగ్ అంతే ఇంత అని అనుకోలేక ఇంకెందుకులే అనేసి ఊరికే ఒక మాట వాడితో నా బాండింగ్ ఎక్కువ ఉంది కదా అనేసి చెప్పుంటాడు. అంతకుమించి ఏముంది, నువ్వు అలా అర్థం చేసుకోవాలి కదా నా సెన్సు. దీనికి మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే నెక్స్ట్ కాన్వర్జేషన్ వస్తుంది, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నైనికా వర్సెస్ సోనియాది. తర్వాత ఇంకొకటి అనేది దానికి క్వైట్ ఆపోజిట్ నిఖిల్ది ఉంటుంది. నిఖిల్ కోఆర్డినేషను, టీమ్ ప్లే ఇవన్నీ క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. సీతతో కంపేర్ చేస్తే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటుగా అర్థం చేసుకుంటాడు కాబట్టి నిఖిల్ టీంకి నేను వెళ్తాను అన్నట్టుగా ఆవిడ చెప్పుకొని వెళ్ళింది. పృథ్వీ మళ్ళీ వచ్చి ఐ థింక్ హీఈస్ ఎ గుడ్ లీడర్, నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది క్లాన్లో బిగ్ బాస్, అందుకని ఆ క్లాన్కే వెళ్తానని చెప్తాడు. నెక్స్ట్ నబీల్ వచ్చి సీతా క్లాన్కి వెళ్తాను బిగ్ బాస్, సీత బాగా రియల్ అనిపిస్తుంది. నబీల్ రోజుకే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎక్కువైంది, భలే కరెక్ట్గా ముఖం మీద చెప్తున్నా. అంటే ఏదో షుగర్ కోటింగ్ వేసి ఆదిత్య గారిలా కాకుండా సీత రీల్ అనిపిస్తుంది అనేదానికి, సీత నిఖిల్ కంటే నాకు రీల్ అనిపిస్తుంది అనేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంత ఈజీగా అనలేము డైరెక్ట్గా నిఖిల్ ముందే నాకు బిగ్ బాస్ సీత నిఖిల్ కంటే రియల్గా అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడాడు. తర్వాత ఇంకో మాట అంటాడు, హార్ట్కి ఏమనిపిస్తే అది మాట్లాడుతుంది బిగ్ బాస్, అది నాకు నచ్చింది. వాళ్ళ క్లాన్లోకి వెళ్ళి వాళ్ళకి టాస్క్లు నేను గట్టిగా ఆడి ద బెస్ట్ ఇద్దామని అనుకుంటున్నాను బిగ్ బాస్, సో నేను నబీల్ సీత క్లాన్కి వెళ్తానని చెప్పాడు. నాకు సార్ కూడా చెప్పారు కదా బిగ్ బాస్ సీత రీల్ అని చెప్పారు కదా, సో అది కూడా కోట్ చేశాడు లాస్ట్లో అవ్వకుండా. నెక్స్ట్ ఆదిత్య గారు వచ్చి బిగ్ బాస్ పిలుస్తున్నాడు వీళ్ళందరినీ, వరుసగా బిగ్ బాస్ పిలిచాడు. బిగ్ బాస్ పిలిచి దాన్ని బట్టి ఇవన్నీ బిగ్ బాస్ ఓం గారిని పిలిస్తే ఆదిత్య గారు బిగ్ బాస్ సీతా క్లాన్కి వెళ్తాను బిగ్ బాస్, మాట వింటుంది, దట్టు నన్ను రెస్పెక్ట్ చేస్తుంది బాగా, ఆ సైడ్ స్ట్రాంగ్ వాళ్ళు ఉన్నారు, దట్టు నిఖిల్ పృథ్వీ వీళ్ళు బాగా స్ట్రాంగ్ బిగ్ బాస్, వాళ్ళతో ఫైట్ చేసే అవకాశం కూడా నాకు వస్తుంది బిగ్ బాస్, అందుకని నేను వెళ్తున్నాను బిగ్ బాస్, ఆ థ్రిల్ కూడా నాకు వస్తుంది, సీతాతో పర్సనల్ బాండింగ్ కూడా ఉంది బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అనేసి కిస్ పెట్టేసి అక్కడికి వెళ్ళేసి అందరికి కిస్లు పెట్టాడు. ఆ తర్వాత నెక్స్ట్ సీత థ్యాంక్ యూ అన్న, వీ నీడ్ యువర్ ప్రజెన్స్ అనేసి చెప్పింది. యష్మి నెక్స్ట్ వచ్చింది. యష్మి వచ్చి ఈ హౌస్కి బాండు ఎమోషన్ కోసం నేను రాలేదు, ఇవి కూడా పెద్ద పెద్ద మాటలు చెప్పారు, కాంతారా వాళ్ళు స్పోర్టివ్గా తీసుకుంటారు ఆడతారని నాకు నమ్మకం ఉంది బిగ్ బాస్, నేను కాంతారా టీంకి వెళ్తానని సీతా టీంకి వెళ్తానని, నా బాండింగ్లు ఎమోషన్స్ పెట్టుకోవడానికి రాలేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళను ఇక్కడికి వెళ్తాను, వాళ్ళు బాండింగ్ ఎమోషన్ పెట్టుకోకుండా టీంని గేమ్ లాగా చూస్తారని కాంతారా టీం మీద నమ్మకం ఉంది, నిఖిల్ టీం మీద నమ్మకం లేదని ఇండైరెక్ట్ చెప్పి ఆడికి వెళ్ళింది. ఇక్కడ ట్విస్ట్ ఏంది చెబుతానండి. ప్రేరణ కాంతారాకి వెళ్తానంటే ఇంకా ఆల్రెడీ కాంతారా టీము క్లోజ్ అయిపోయింది. అక్కడ యష్మి కూడా వెళ్తానంటే ఇంక వీళ్ళకి ఛాన్స్ లేదు, లాస్ట్ ఇద్దరే ఉన్నారన్నమాట ప్రేరణ మనకంట. కాంతారా టీంకి వెళ్తానగానే బిగ్ బాస్ ఒక్కసారి ఆగండి బిగ్ బాస్ అనేది పెద్దగా అనగానే అందరు నవ్వుకుంటా ఉన్నారు. ఏమన్నదంటే బిగ్ బాస్ మా పేరు లాస్ట్లో పిలిస్తే ఎలా బిగ్ బాస్, నాకు ఆప్షనే లేదు ఇప్పుడు, అక్కడ టీం ఫిల్ అయిపోయింది, ప్లీజ్ బిగ్ బాస్ అని అన్నం స్టార్ట్ అయింది. ఆయన కూడా యష్మి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చునింది వాళ్ళ దగ్గర. అప్పుడు ఏమన్నా తెలుసు ప్రేరణ చిన్నగా సోనియాతో యష్మి అంటున్నాడు మీరు ఉన్నారని రాలేదు, పృథ్వీ అంటున్నాడు సోనియాతో మన టీంకి వస్తుంది కానీ మీరున్నారనేసి అట్టు వెళ్ళింది యష్మి అంటే నవ్వుకుంటా ఉన్నారు. తర్వాత పృథ్వీ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏమంటారు తెలుసా, మనకంట మీరు ఏ టీంకి వెళ్తారు, శక్తి క్లాన్కే వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే కాంతారా క్లాన్ మొత్తం ఫిల్ అయింది కాబట్టి మీరు శక్తి క్లాన్కి వెళ్ళాలా, ఇంకేరే ఛాన్సే లేదు. కానీ ఒక ఛాన్స్ ఉంది, ఒకవేళ సీత కానీ వాళ్ళ ఆల్రెడీ ఫిల్ అయిన మెంబర్స్లో ఒకరిని స్వాప్ చేసి ఇటు పంపిస్తే నువ్వు సీతా క్లాన్కి కూడా వెళ్ళొచ్చు, అది మీరు మాట్లాడుకోండి అని చెప్పిన తర్వాత మనకంట అంటాడు సీత నాకు నీ క్లాన్కి రావాలని ఉంది, నేను నిన్ను నబీలు వీళ్ళిద్దరిలో ఒకరిని చీఫ్ చేయాలని అనుకున్నాను కూడా, చెప్పా కదా సపోర్ట్ కూడా చేశాను, నాకు శాతనంత వరకు 1-2 సార్లు నీకు గొడ్డలు కూడా ఇచ్చాను, దాంట్లో ఈక్వల్ ఆపర్చునిటీ మీ దాంట్లో వస్తుంది అనేసి అనుకుంటున్నాను, నిఖిల్ దగ్గర ఆల్రెడీ వర్క్ చేశాను, నీ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చూద్దాం అనుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తాడు. సీత థ్యాంక్ యూ, కానీ మా టీంలో నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళని నువ్వంటే ఇష్టము, ఈసారి నువ్వు చీఫ్ అయినప్పుడు కావాలంటే నీ టీంలోకి వస్తాను, కానీ ఇప్పుడు వీళ్ళని విడదీసి నేను నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళని షాప్ చేయాలని నాకు లేదనేసి డైరెక్ట్గా చెప్పద్ది. కానీ సారీ చెప్పదు, ఇట్స్ ఓకే బిగ్ బాస్ ఇంక నేను ఏం చేయలేను, ఓకే శక్తి క్లాన్కే వెళ్తాను బిగ్ బాస్ అని శక్తి క్లాన్కే వచ్చాడు. వచ్చేసి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పేసి కూర్చుంటాడు అనమాట సోనియాకి వీళ్ళందరికీ అనమాట. అప్పుడు ప్రేరణ స్టార్ట్ చేస్తే బిగ్ బాస్ ఏమంటాడు సార్, ప్రేరణ ఫుల్ అయిపోయింది కాబట్టి శక్తి క్లాన్కి వెళ్ళాలి, నువ్వు కూడా లేకపోతే సీతా చేతగా స్వాపింగ్ చేయించుకోవాలి, లేకపోతే నీకు కూడా ఛాన్స్ లేదు కాంతారా టీంకి వెళ్ళాలంటే స్వాప్ జరగాలి అనగానే ప్రేరణ బిగ్ బాస్ మీకు రిక్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను బిగ్ బాస్, సీత స్వాప్ చేయాలని లేదు కాబట్టి సీతాకి, బిగ్ బాస్ మీరు నా నేమ్ లాస్ట్ పిలిచారు కాబట్టి నాకు ఎలా ఆప్షన్ ఉంటుంది బిగ్ బాస్, నా చాయిస్ నా ఆప్షన్ కదా బిగ్ బాస్, నాకు కాంతారాకే వెళ్ళాలని ఉంది,
దాంతోపాటుగా కొత్త వాళ్ళతో కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది తెలుస్తుంది కదా బిగ్ బాస్. ప్లీజ్ బిగ్ బాస్ ఈ ఆపర్చునిటీ ఇవ్వండి. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ యూ బిగ్ బాస్. నువ్వు ఆప్షన్ కూడా నాకు ఉండాలి కదా బిగ్ బాస్. మా వాళ్ళు అంతా వెళ్ళారు, నాకు లాస్ట్ వచ్చింది బిగ్ బాస్. మా క్లాన్ వాళ్ళందరూ అట్టే వెళ్ళిపోయారు, నాకు లాస్ట్ ఛాన్స్ వచ్చింది బిగ్ బాస్. ప్లీజ్ బిగ్ బాస్ అవకాశం ఇవ్వండి బిగ్ బాస్ అనేసి రిక్వెస్ట్ చేసుకుంటా ఉంది. ప్లీజ్ సీత స్వాప్ చేస్తే చెయ్యి అనేసి నవ్వుతాలా. ఆదిత్య అన్న యశ్మిని పంపించేసి అంటుంది. సారీ జోక్గా చెప్తున్నాను కానీ నాకు నీ క్లాన్కి రావాలనుందండి అనగానే యష్మి లేచి సీత ఐఎమ్ ఓకే, నేను ఆల్రెడీ మీకు ఓకే అయితే నేను వెళ్ళడానికి కూడా రెడీ, స్వాప్ కూడా అవుతాను. ఎందుకంటే నాకు ఇక్కడ స్పోర్టివ్గా తీసుకుంటారు అనేసి వచ్చాను అంతే. ఎక్కడైనా నేను అడగలను, ఇక్కడ ఏదో స్పోర్టివ్గా తీసుకుంటారని వచ్చా, అటైనా నేను వెళ్ళడానికి రెడీ అని చెప్పి లేగానే సీత బిగ్ బాస్ మీరు కన్సిడర్ చేస్తే నేను కింద పడుకొనైనా ప్రేరణను కూడా తీసుకుంటాను బిగ్ బాస్, ప్రేరణను కూడా తీసుకుంటాను, స్వాప్ చేయండి బిగ్ బాస్ ప్లీజ్ అనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంది. యష్మి వెళ్తా అని వెళ్ళిపోయింది. ఏం కాదులేదు నేను వెళ్తానని. అప్పుడు ప్రేరణ ఈ టీంకి వెళ్ళింది కాంతారా టీంకి. యష్మి కాంతారా నుంచి శక్తి టీంకి వస్తూ కూడా అందరికీ హాయ్ అనేసి సోనియాతో సహా షేక్ హ్యాండ్ ఇచ్చేసి హ్యాపీగా కూర్చుంది. యష్మిలో ఈ చలాకి చురుకుతనం భలే అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. అందరితో కలిసిపోతుంది, అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తుంది, మాట్లాడుతుంది, గొడవ వేసుకుంటుంది, మళ్ళీ కామెడీ చేస్తుంది. టైంకి ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చి ఆ అమ్మాయి బాధపడుతుందని నేను ఏ టీంలో వస్తాననేసి ఆ టీంకి వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఫ్రెండ్కి వాల్యూ ఇచ్చి ఫ్రెండ్కి ఛాన్స్ ఇవ్వడం నచ్చింది, సూపర్. దాంతోపాటుగా అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. మనీ ఆపర్చునిటీ ఎక్కడ లూజ్ కాడు, ఏదైనా అనిపిస్తే ముఖం మీద నడతాడు. మరి ఇందాక ఎందుకు స్వాప్ చేయడానికి రెడీ అవ్వలేదు నాకు అనేసి అనగానే నాకు అప్పుడు అవ్వాలనిపించలేదు, ఇప్పుడు అవ్వాలనిపించింది అంతే అనేసి యష్మి కూడా సమాధానం చెప్పేది. వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా తిట్టుకుంటారు ఉంటారు. ఆ తర్వాత నా పాయింట్స్ నాకు క్లియర్గా చెప్పా కదరా అంతే అనింది. ఇంకో మాట అనింది, అందరికీ నిఖిల్ టీంలోకి హాయ్ చెప్పుకుంటా వెళ్ళిపోయింది. ఆ తర్వాత నాగమణిగట రాజు ఎక్కడున్నా రాజేలే మీరేమన్నా అనుకోండి అనేసి అంటాడు. మా రాజు డైలాగ్ కొట్టగానే యష్మి కర్మరా ఇంకో వీక్ నీతో భరించాలి కర్మ అనగానే ఈయన బాహుబలి డైలాగ్ రాజు ఎక్కడున్నా రాజు అనగానే బాహుబలిలో పాఠం చూడండి, సాహోరే బాహుబలి ఆ పాట పాడుతాడు. పృథ్వీ వాళ్ళ చేలు నాగమణిగడ్డ చెవులు పాడుతూ ఉన్నాడు. తర్వాత ఇప్పటి నుంచి లగ్జరీ రూమ్ కూడా మీదే, శక్తి క్లాన్ వాడుకోండి, సీత వాళ్ళ క్లాన్ అంటే కాంతారా క్లాన్ మీరే లగ్జరీ రూమ్ కూడా వాడుకోండి, సో ఇంక ఇంట్లోకి వెళ్ళండి అని చెప్తారు. ఇక్కడ ఏం జరిగింది తెలుసా, ఘోరమైన అవమానం. ఎంత ఘోరమైన అవమానం అంటే సోనియా పృథ్వీ తప్ప నిఖిల్ క్లాన్లోకి ఎవరు రావడానికి సాహసం కూడా చేయలేదు, ఎవరికి ఇష్టం కూడా లేదు. దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ సోనియా అంటే నచ్చక, సోనియా అంటే ఇష్టం లేక వాళ్ళ నిఖిల్ క్లాన్కి రాలేక అల్లాడిపోయి వాళ్ళు రాము అని చెప్తే అది ఎంత ఘోరమైన అవమానం. అంతకుముందు నిఖిల్ క్లాన్లోకి మేము వెళ్తాం అనుకున్న వాళ్ళు కూడా ఈసారి నిఖిల్ క్లాన్కే వెళ్ళకూడదు అనేటట్టుగా సోనియా వల్ల జరిగింది. ఇక్కడ సోనియా వల్ల జరిగింది అంటే సోనియాకి చూసి ఎంత భయపడుతున్నారని చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నైనిక విష్ణుప్రియాని తీసేస్తుంది నిన్న చీఫ్ ఆటలో. విష్ణుప్రియాని తీసేస్తే అప్పుడు ఏమంటుంది తెలుసా, ఏంటి నువ్వు సోనియాని తీసేయకుండా విష్ణుప్రియ నన్ను తీసేసావు అనేసి ఫీల్ అవుతా ఉంటే సోనియాని ఎందుకు తీసేయలేదనేసి విష్ణుప్రియ ఫీల్ అవుతుంటే నైనిక ఒక్కసారిగా అంటది, ప్లీజ్ ఆమెతోనే కదా మనకి ప్రాబ్లం, అట్లీస్ట్ ఆమె చీఫ్ అయితే ఆ టీంకి వెళ్ళిపోతే మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అనేసి ఇచ్చాను అనగా అందరూ హ్యాపీ. అమ్మయ్య ఓకే అటైతే ఓకే అంటుంది విష్ణు. అప్పుడు ప్రేరణ ఓయమ్మా మా నెత్తి మీద వేస్తున్నావా నువ్వు అంటే అంత ఉంది. ఆవిడ క్లాన్కి కానీ ఆవిడ ఉన్న దగ్గరికి కానీ పోవాలని ఎవరికీ లేదు హౌస్లో, ఆవిడ అజమాయిషి నచ్చక. దానివల్ల ఆవిడ వల్ల నిఖిల్ టీంలోకి ఒక్కరు కూడా రావడానికి ఇష్టమల్ల, ఒక్కరు కూడా. ఇంకా లాస్ట్కి అవకాశం తప్పక ఇంకేం కుదరక బిగ్ బాస్ చెప్పేసరికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ అంత ఘోరంగా జరిగింది అవమానం. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత విష్ణుప్రియ నాగమణిగడ్డ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇంట్లోకి వెళ్ళమనగానే ఇది నాకు బాగా కామెడీ అనిపించింది. అక్కడే ఆ బెంచ్ల మీద కూర్చొని ఉంటారు, వెళ్ళమనండి అనగానే విష్ణుప్రియ పరిగెత్తుకుంటూ లేచుకుంటూ వెళ్ళి నాగమణిగడ్డ అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తా నవ్వుకుంటా ఉంది. అంటే మనోడిది పాపం ఇట్టొద్దాం అనుకుంటే అట్టు వచ్చిందని మా మనోడు ఇట్టు కూర్చొని బాధపడదా వెళ్ళి పక్కకి వెళ్ళి చాలాసేపు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది నవ్వుకుంటా భలే జరిగింది నీకు అన్నట్టు గుర్తు చేస్తా. చాలా ఫన్నీగా అనిపించింది. సీత నబీల్తో ఒక్కడు కూడా వెళ్ళలేదు ఆ క్లాన్కి అని సీత అంటుంటే నబీల్ వెళ్ళినా బిగ్ బాస్ చెప్పిన తర్వాత వెళ్ళారు కానీ తర్వాత వెళ్ళలేదు చూడు, మరి అట్లానే ఉంటుంది. తర్వాత విష్ణు యష్మి దగ్గరికి వెళ్ళి ఐ మిస్ యూ అనేసి కిస్ పెట్టి నిన్ను నిద్రపుచ్చుతాం అనుకున్న రోజు నా రూమ్లో ఉంటే యష్మి సోనియా గారు నిద్రపుచ్చుతారులే ఇక్కడి నుంచి అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది కిస్ పెట్టేసి. తర్వాత యష్మి ప్రేరణతో ఫ్రెండ్షిప్ అనగానే నేను వెళ్ళానే, నాకు ఇంకేం లేదు, నేను ఆలోచించలేదు,
నాకు గిల్టీగా ఉంది నువ్వు అలా నా వల్ల వెళ్తే బిగ్ బాస్, నాకు గిల్టీగా ఉంది బిగ్ బాస్ అనేసి అన్నారు. వీళ్ళ ఫ్రెండ్షిప్ మాత్రం చాలా స్ట్రాంగ్ అయింది. బయట కూడా ఫ్రెండ్స్ అంట, ఇక్కడ కూడా ఫ్రెండ్షిప్ భయంకరంగా స్ట్రాంగ్గా వెళ్తుంది. ఇద్దరు హక్ చేసుకొని వెళ్ళిపోయారు. నబీల్, నేను సోనియా ఏదో మాట్లాడుతుంటే నిఖిల్ ఎందుకు నాతో మాట్లాడట్లేదు నాకు అర్థం కావట్లేదు, సోనియాతో నేను సోనియాని నామినేట్ చేశాను. నబీల్ అంటుండు సీతాతో, నేను సోనియాని నామినేట్ చేశాను, సోనియాతో నాకు ఇష్యూ ఉంది, నిఖిల్కి నాకు ఏం లేదు, నిఖిల్ ఎందుకు నాతో మాట్లాడట్లేదు నాకు అర్థం కావట్లేదు, అసలు నాతో మాట్లాడట్లేదు నిఖిల్ అనేసి బాధపడుతుండు. ఆవిడని అంటేనే ఇతనికి ఎందుకు బాధ, నాతో ఎందుకు డిస్కస్ చేయట్లేదు, నాతో అస్సలు మాట్లాడట్లేదు, మామూలుగా మంచి ఈక్వేషన్ ఉండదు మా ఇద్దరికి అనేసి చెప్తా ఉండు. నిజంగానే పెద్దగా మాట్లాడట్లేదు నిఖిల్, ఏమైందేమో అసలు ఇష్యూ లేదు, మేబీ ఏమన్నా నామినేషన్స్ మధ్యలో వచ్చి మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు వస్తున్నావు నిఖిల్ అది ఇదే ఆనంద్కి ఏమన్నా హట్ అయ్యి ఏమన్నా మాట్లాడలేదేమో, కొంచెం ర్యాప్ అయితే తగ్గించేశాడు. అది డిస్కషన్ జరుగుతూ ఉంది. సీత, అది ఎవిడెంట్గా కనపడుతుంది కదా మనకి, కరెక్టే ఎవిడెంట్గా కనపడుతుంది. సోనియా పృథ్వీతో డిస్కషన్, మంచి వ్యాలిడ్ డిస్కషన్ జరిగింది. సీరా ఒకటి గుర్తుపెట్టుకోరు ఇక్కడి నుంచి మనకి ఏంటంటే, ఎప్పుడు కూడా మనం గేమ్ గురించి మాట్లాడుకోలేదు కదా, ఇక్కడ వరకు గేమ్ గురించి మాట్లాడి అట్లా ఆడదాం ఇట్లా ఆడదాం గేమ్ అని మనం ఎప్పుడు మాట్లాడగా, కానీ జస్ట్ ఫ్రెండ్లీగా ఒక ఎమోషన్ అనేది షేర్ చేసుకున్నాము. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఏం చేద్దామంటే దానిని న్యూట్రల్ చేసుకుంటూ, అంటే గేమ్ని ఎమోషన్ని రెండింటిని న్యూట్రల్ చేసుకుంటూ వాడిని ఎమోషనల్గా ఎఫెక్ట్ చేయకుండా ఆడదాం. మనం అన్నిటికీ ఇబ్బంది పట్టకూడదు వాడిని ఇంకా ఎమోషనల్గా, అంటే నాకు ఇవ్వలేదు, నాకు సపోర్ట్ చేయలేదు అనేటట్టు కాకుండా, నన్ను టాస్క్లు పంపించలే అనేటట్టు కాకుండా వాడిని ఇబ్బంది పెట్టొద్దు ఎమోషనల్గా. మనతో బాగా క్లోజ్ కాబట్టి వాడు ఇబ్బంది పడిపోతున్నాడు, వాడిని ఎమోషనల్గా ఇబ్బంది పెట్టకూడదు అనేసి పెట్టిన వరకు ఇప్పటి వరకు పెట్టింది ఈవిడే. 2 సార్లు, ఒకసారి అలిగేసి అతని చేత రెడ్డికి గిప్పించుకున్నది, ఆ తర్వాత బాధపడింది, ఆ తర్వాత మళ్ళీ అలిగింది. ఈ యష్మి విషయంలో వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి ఈవిడికే సారీ చెప్పాల్సి వచ్చింది నిఖిల్. ఇవన్నీ ఈవిడ రిలేటెడ్గా జరుగుతున్నాయి. పృథ్వీ రిలేటెడ్గా చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది, అతనికి ఇవ్వలేదని అడిగాడు పృథ్వీది, ఏ మిస్టేక్ లేదు. తట్టు పృథ్వీ వెంటనే అర్థం చేసుకుని మాట్లాడు, అతను వచ్చి సారీ చెప్పేదాకా కూడా లేదు. కానీ ఇక్కడి నుంచి అస్సలు అది కూడా చెప్పొద్దు అనేసి అంటుంది. మరి ఎంతవరకు సోనియా పాటిస్తారో లేదు చూడాలి. ఎందుకంటే గట్టిగా చెప్పింది, వాడిని అయితే ఎమోషనల్గా మనం ఇబ్బంది పెట్టకూడదురా, వాడు కొంచెం డౌన్లో ఉన్నాడు, ఇప్పుడైతే మనం సపోర్ట్ ఉండాలన్నట్టు చెప్పింది. ఇది ఫాలో అయితే ఓకే, చూద్దాం. తర్వాత పృథ్వీ, అందుకే నేను వాడితో ఏం అడగట్లేదు, నేను ఏం మాట్లాడట్లేదు. కానీ ఆ మ్యాటర్లో అయితే మాత్రం నిఖిల్ 100% తప్పు చేశాడు. ఏ మ్యాటర్లో, నైనికాకి ఇచ్చి నాకు ఇవ్వకుండా ఉన్నాడు చూసావా, రీజన్ సరిగ్గా చెప్పలేదు. ఆ మ్యాటర్లో అయితే నాకు నిజంగానే నచ్చలేదని ఇప్పటికీ అదే మీద స్టాండ్ అయి ఉన్నాడు. తర్వాత సోనియా, ఇంకా చాలా బయటికి వస్తాయిరా, మనం ఫేస్ చేయాల్సి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం అన్నీ ఫేస్ చేయాల్సిందే, డిస్టర్బ్ చేయకూడదు వాడిని మాత్రం, నువ్వు చూస్తూ ఉండు. హెల్త్ పరంగా కూడా వాడికి ఏం పెద్దగా బాగాలేదు, మనం ఈ రోడ్తో కాదు ఇంకా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తాం, చూస్తూ ఉండు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటయ్యారు, వాళ్ళ మంచి మనకు సపోర్ట్ లేదు, మన గ్రూప్ కూడా రావడానికి ట్రై చేయట్లేదు ఎవరు అనే సెన్స్లో ఆవిడ గుర్తుపట్టింది. సంథింగ్ ఏదో జరగబోతుంది, ఇంకా పెద్దగా ఫేస్ చేయాల్సి వస్తుంది, మనం దానికి రెడీగా ఉండాలి. కానీ వాడికి హెల్త్ కూడా బాగాలేదు, వాడిని ఎమోషనల్గా డిస్టర్బ్ చేయొద్దని ఇంకో సలహా ఇచ్చింది. తర్వాత విష్ణు లోపల డిస్కషన్ ఏముంది తెలుసా, ఐఎమ్ హ్యాపీ నౌ అనేసి ఎగరతా ఉంది. ఐ వాంట్ సీ సోనియా గారు పనులు చేయడం నేను చూడాలి ఈ అనేసి కామెడీ నవ్వుతుంది. పృథ్వీ కూడా పనులు చేయడం నవ్వాలి అనేసి డ్యాన్స్ చేస్తూ ఉంది. అప్పుడు సోనియా, ఈ డిస్కషన్ అయిపోతారు, సోనియా మళ్ళీ పృథ్వీతో మాట్లాడుతుంది. అసలు నేనేం చేశారా వాళ్ళందరికీ నాకు అర్థం కావట్లేదు, మీ ఇద్దరంటే ఇష్టమే కానీ నా మీద ఎందుకు రా వాళ్ళకి, నేను నాతో కూడా మాట్లాడతా, నేను అందరితో మాట్లాడతా కదా, నాతో ఎందుకు వాళ్ళు మాట్లాడట్లేదు అందరితో, నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈవిడతో, దానికి రీజన్ ఏమొస్తుంది అనేసి నేను చెప్పాను. ఇంకా మీరన్నా, ఇంకా ఇక్కడ కూడా చూడండి, ఇవే నాకు నచ్చనివి. ఇంకా మీరైనా నాకు వాళ్ళతో సరదాగా వీరైనా వాళ్ళతో సరదాగా మాట్లాడతారు, కానీ నేను వాల్యుబుల్గానే మాట్లాడతా కదరా, ఊరికే మాట్లాడినా వాల్యుబుల్గానే మాట్లాడతాను అన్నట్టు చెప్తుంది. తర్వాత సరికి సోనియా, నాతో బ్రేక్ చేసుకుంది సీత, నేను నామినేషన్ చేశానని, నేను నామినేట్ చేశానని అప్పటి నుంచి నాతో బ్రేక్ చేసుకుంది సీత. కానీ నువ్వు కూడా నామినేట్ చేసావు కదా, నువ్వు ఇంకా ఎమోషనల్లీ వీక్ అని చెప్పావు, ఆవిడ కూడా నీకు చేసింది, అయినా కూడా మీరిద్దరు బాగానే ఉన్నారు, నాతో ఎందుకు మాట్లాడట్లేదు రా సీత, నాకు అర్థం కావట్లేదు. ఉంటే ముగ్గురితో డిఫరెన్స్ ఉండాలా, లేదంటే ముగ్గురితో మాట్లాడాలా, నువ్వు అంత ఐసోలేట్ అయ్యే అంత కాదు కదా, నేను నాతో దూరంగా పెట్టి ఆవిడ నాకు పెద్దగా మాట్లాడకపోయేంత డిఫరెన్స్ ఏముందిరా మా ఇద్దరి మధ్యలో, నాకు అర్థం కదా. ఒకటే క్లాన్లో ఉన్నాం కదా మొన్నటిదాకా, అయినా కూడా మాకు ఎందుకు నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు సీత అన్నట్టుగా ఆలోచించి పృథ్వీ నడుతోంది. చెప్పాను కదా, అది పెద్ద ఇష్యూ ఏదైనా జరిగితే ఆ పెద్ద ఇష్యూ అంత ఈజీగా పోదు. ఆ విష్ణు రిలేటెడ్గా పాయింట్ మీద మాట్లాడింది చూసా, అప్పుడు సీత కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. అంత ఇష్యూ అయినప్పుడు అంత ఈజీగా అది మర్చిపోలేరు. దాంతోపాటుగా పదే వాళ్ళ మీద అజమాయిషీ చలాయిస్తుంటే అది కూడా మర్చిపోలేరు, దానివల్ల మాట్లాడలేకపోతున్నారు. ఈవిడికి అది అర్థం కావట్లే. యష్మి అప్పుడే ఫన్నీగా వచ్చింది, వాళ్ళ గ్రూప్ అంతా మాట్లాడుకుంటుంటే ఫన్నీగా వచ్చి ఐఎమ్ యష్మి అనేసి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చేసి పరిచయం చేసుకుంటా ఉంది. అప్పుడే మీ ముగ్గురితో ఓకేరా, కానీ ఆ మనీగాడితోనే టార్చరు నాకు, మీ ముగ్గురితో నేను ఉండడానికి ఓకే, వాడితోనే టార్చర్ అనేసి చెప్తా ఉంది. మనీ లేడు. అప్పుడే నిఖిల్, మనీ ఎక్కడంటే పడుకున్నాడా, ఆడికి మనతో ఏం పనిలే,
ఏందో వాడు అనేసి అనుకుంటా ఉండి అందరు నవ్వుకుంటా ఉన్నారు. తర్వాత నిఖిల్ నాగమణికంట వచ్చి పిలిచి చెప్పాడంట, అడిగాడంట నాకు ఎలా ఇంతవరకు సపోర్ట్ చేస్తావు, నాకు ఎలాంటి ఆపర్చునిటీ ఇస్తావు అని అడిగితే ఏం చెప్పాడు అనేది నిఖిల్ వాళ్ళ టీంతో చెప్తున్నాడు. ఏం చెప్పానంటే, అరే ఆ టాస్కులు దేని మీద, ఫుడ్ కోసమా లేకుంటే ఉంటే మనకి లగ్జరీ కోసమా, సంథింగ్ మనకి ఏదైనా ఇవ్వడానికి కోసమా అంటే నేను పృథ్వీ వెళ్తాం, ఇంపార్టెంట్ ఏమన్నా లేదు ఆ టాస్క్స్ మామూలు అంటే అందరికీ అవకాశం వచ్చేలా చేస్తారా, నీకు కూడా అవకాశం ఇస్తాను నలుగురితో పాటే, ఒకవేళ ఇవ్వకపోతే ఏంటంటే ఇవ్వకపోతే నీకు నచ్చినవి చేసుకోరా, నీకు అనిపించింది చేసుకోనంట, ఇవ్వకపోతే ఇప్పుడే డౌట్ పడితే ఎట్లా అన్నట్టుగా ఫీల్ అయినాను, ఇవ్వకపోతే నేనేం చేయాలి అన్నట్టుగా అడుగుతుంటే నీకు నచ్చింది చేసుకో, ఇక నేనైతే అందరికీ అవకాశం ఇస్తాను చూడు అనేసి చెప్పేసి వచ్చాడంట. తర్వాత సీత విష్ణు నైనికాతో మాట్లాడుతూ మనం ఫైట్ చేసుకోకూడదు, ఇక నుంచి మనం సారీ చెప్పుకోవాలి, నేనైతే ఇప్పుడే సారీ చెప్తున్నాను, నేను ఏదైనా మిస్టేక్ చేస్తే నేను మళ్ళీ రెక్టిఫై చేసుకుంటా, కానీ మీరైతే బాధపడకూడదు, ఏదన్నా నాకు వచ్చి డైరెక్ట్ చెప్పండి, మన ఫ్రెండ్స్ కాబట్టి మన మీద టార్గెట్ ఉంటుంది అందరికీ అన్నట్టుగా క్లియర్గా ఆన్సర్ చెప్తుంది. ఎంత చెప్పినా ఈ నైనికాకి చెప్పినా కూడా వేస్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది, చిన్నపిల్ల చేష్టలు చేస్తుంది, ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంది, అదేందో చెప్తామేనండి. తర్వాత నైనిక ఈరోజు హట్ అయింది నాకు, సారీ రా, ప్రయారిటీ అయితే మీరేరా ప్రయారిటీ, ఈరోజు కొంచెం హట్ అయింది సారీ అనేసి చెప్పింది వాళ్ళకి. చెప్పేసింది. అయిపోయిన తర్వాత యష్మి ప్రేరణతో మాట్లాడుతూ సోనియా గురించి అంటుంది. వాళ్ళంట వీళ్ళు తింటా ఉన్నారంట, సీత వాళ్ళు తింటా ఉంటే సోనియా యష్మి నిఖిల్ వీళ్ళందరూ రూమ్లో ఉన్నారంట. అప్పుడు సోనియా అన్నదంట, పదంరా తిందాం, మళ్ళీ వాళ్ళు మిగిలిరు మనకు అన్నట్టుగా అనిందంట, ఆ మీనింగ్ వచ్చేటట్టుగా. అదేంటి మిగిలికుండా ఎవరు తింటారు, ఎలా ఉంటుందా ఆవిడ, మిగిలికుండా తినేస్తారా ఎవరైనా, ఏంటి ఆవిడ అనేసి దాని గురించి చెప్తా ఉందన్నమాట. మిగిలిస్తే కదా మనం తిన్నాం, మిగిలిరు మళ్ళీ మనం తిందాం పాండి ముందు అనేసి వాళ్ళు తినే వాళ్ళని చూసి అనిందంట. మిగిలికుండా ఎట్లా ఉంటారు అనేసి అంటా ఉంటే అది చూసి ప్రేరణ ఏంటి అట్లా అనిందా అనేసి అంటుంది సోనియా అనేది. నేనైతే అది వినలేదు, అలా అన్నది అనేసి యష్మి చెప్తా ఉంది. అప్పుడు వెంటనే ఆదిత్య గారికి ఏమైంది అంటే నబీల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలా అనింది అంటానే. తర్వాత సరికి లైట్స్ ఆఫ్ అయ్యాయి. ఆఫ్ అయిన తర్వాత సోనియా నైనిక బాత్రూమ్ దగ్గర ఉంటే సోనియా నైనిక దగ్గర ఓదరుస్తూ ఉండింది. ఇది చాలా వ్యాలిడ్ డిస్కషన్. ఇక్కడ ఎంత వ్యాలిడ్ డిస్కషన్ అంటే తమ్ముళ్ళ మీద ఉన్న ప్రతి ఒక్కటి ఇక్కడే వస్తుంది డిస్కషన్. ఏం జరిగిందంటే నైనికతో పృథ్వీ ఫీల్ అయ్యాడు అన్నట్టు చెప్పాడా నీకు నిఖిల్. ఇప్పుడు ఏమైందంటే నిఖిల్ వచ్చి ఇక్కడ డిస్కషన్ అంతా ఏం లే, నిఖిల్ వచ్చి నైనికతో పృథ్వీ కూడా నీకు ఇవ్వలేదు, పృథ్వీ గాడికి ఇవ్వలేదు, నీకు ఇచ్చాను, నేను సేవ్ చేశానని ఫీల్ అయ్యాడు అనేది నైనిక దగ్గరికి వచ్చి చెప్పాడు అన్నట్టుగా అనుకుంటున్నాడు పృథ్వీ. అది విష్ణుప్రియ కూడా ఇండైరెక్ట్గా అలాగే చెప్పింది పృథ్వీతో, దానికి క్లారిటీ ఇస్తా. ఇప్పుడు సోనియా వచ్చి అడుగుతుంది, నిజంగా అలా చెప్పాడా నిఖిల్ వచ్చి చెప్పాడా నీకు, అంటే వాడు పృథ్వీ ఫీల్ అవుతున్నాడని నిఖిల్ ఏమైనా వచ్చి చెప్పాడా అనేసి అడుగుతుంది. అడిగితే ప్రామిస్ తీసుకొని మరీ విష్ణు చెప్పింది పృథ్వీకి, ఏదో చెప్పింది, ప్రామిస్ తీసుకొని మరీ చెప్పింది. ప్రామిస్ తీసుకొని ఏం చెప్పిందంటే నిఖిల్ రిలేటెడ్గానే నెగిటివ్గానే చెప్పిందంట. అంటే అతను అక్కడో మాట ఎక్కడో మాట చెప్తున్నాడు అనే సెన్స్లోనే. అది ఈవెన్ నిన్న ఎపిసోడ్లో వేసారు చూసారా, ఏమని నాకు డల్ అయింది, వీక్గా ఉంది అనేసి ఇచ్చాననేసి నైనికాకి ఇచ్చానన్నట్టుగా పృథ్వీతో చెప్పాడంట నిఖిల్. ఆ విషయం పృథ్వీ విష్ణువుకి చెప్తే విష్ణు అనింది నేనేమనింది, ఆమెకి అలా చెప్పలేదే, ఏందో ఆయన ఎక్కడెక్కడ ఏమేమి చెప్తాడో ఏంటో అనేసి నవ్వింది. అంటే ఎక్కడ సంబంధించి నోడు చెప్తాడు, నైనికాకి అలా చెప్పలేదే అన్న సెన్స్లో చెప్పింది. దానివల్ల పృథ్వీ ఏమనుకున్నాడు, నైనికాకి అలా చెప్పలేదు అంటే నైనికాకి ఏదో చెప్పాడు నిఖిల్ అనేసి ఫీల్ అయ్యి విష్ణుప్రియ చెప్పిందని నమ్మాడు. కానీ అక్కడ జరిగిన వర్షన్ ఏంటంటే ఇక్కడ అడుగుతుంది, నైనిక చెప్పింది నాకు తెలిసి ఆమె అలా పోర్ట్రే చేసిందేమో మేబీ, అంతేగాని అసలు అట్లా నిఖిల్ అన్న ఏమీ చెప్పలేదు, నాకేం చెప్పలా పృథ్వీ గురించి అసలు పాయింటే తేలేదంటే. అప్పుడు సోనియా మరి పృథ్వీ రీజన్ ఏంటి చెప్పు అన్నాడు. అదే పృథ్వీ ఏమన్నాడంటారా, ఏం ఫీల్ అవ్వలేదురా పృథ్వీ, నాకు రీజన్ చెప్పు అన్నాడు. నేనైతే అసలు ఫీల్ అవ్వలేదురా, సోనియా చెప్తుంది నేను ఫీల్ కాలేదు, కానీ పృథ్వీ ఫీల్ అయ్యాడు, దానికి ఏంటంటే రీజన్ చెప్పమని ఫీల్ అయ్యాడు, కానీ నీకు ఇచ్చినందుకు ఏం ఫీల్ కాలేదు అని చెప్పిన తర్వాత ఆయనకి ఏమంటుంది తెలుసా, నాకు విష్ణు వచ్చి ఆమె వీక్ డల్ ఉంది అని అందుకే ఇచ్చా అన్నాడు. విష్ణు వచ్చి చెప్పిందంట, ఏమని చెప్పింది, వీక్గా డల్గా ఉంది అనేసి నీకు ఇచ్చాడంట. అది పృథ్వీ చెప్పాడు, అది పృథ్వీ విష్ణువుకి చెప్తే విష్ణు వచ్చి నైనిక చెప్పింది ఇలా ఇచ్చాడంట నీకు అనేసి అన్నాడు పృథ్వీతో. కానీ పృథ్వీతో ఏమో నామినేషన్స్ రీజన్ సరిగా లేవు అని అన్నాడు. ఎక్కడ నామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేషన్స్ అప్పుడు ఆ అమ్మాయికి చెప్పిన రీజన్ సరిగా లేవనేసి అక్కడ చెప్పాడు కదా, కానీ ఏమని చెప్పాడంటే నువ్వు డల్గా వీక్గా ఉన్నావు అనేసి పృథ్వీతో చెప్పాడంట అనేసి విష్ణు వచ్చి చెప్పిందంట నైనికతో. చెబితే సోనియా ఉంటుంది, అది నిజమే కదరా, మనసులో ఉన్నది కాకుండా అది ఇప్పుడు మనసులో ఉండింది అదేరా, ఏది నువ్వు డల్గా ఉన్నావు అనే ఉద్దేశంతోనే, కానీ అక్కడ ఏం చెప్పాలి అలా చెప్పలేరు కదా అందరి ముందు, అందుకని నామినేషన్స్ రీజన్ సరిగా లేవని చెప్పాడు. ఎవరైనా అదే చెప్తారు. నేను ఎంత చెప్పిన పాయింట్ కూడా సీత కూడా
బాండింగ్ ఇతనితో ఉందని చెప్పి ఉంటుంది, కానీ మనసులో ఉండింది మీ అజమాయిషి నచ్చలేదు, మీరు నచ్చలేదు, లేకపోతే మీరు ఆల్రెడీ రెడ్ ఎగ్ వచ్చిందని చెప్పలేక చెప్పింది. సేమ్ పాయింటే, ఇక్కడ చెప్పలేదు, అక్కడ నువ్వు ఆవిడ చెప్పలేకపోయింది అంతే. తర్వాత ఇప్పుడు విష్ణు ఎలా చేసిందంటే సోనియా అంటుంది, నిఖిలే చెప్పాడు పృథ్వీ ఫీల్ అయ్యాడు అన్నట్టుగా చేసింది, అలా చేసింది అనవసరంగానే చిచ్చు పెట్టింది అన్నట్టుగా చెప్పింది. యాక్చువల్గా విష్ణుప్రియకి ఏం అర్థమైందో తెలియదు, కానీ విష్ణుప్రియ పృథ్వీ దగ్గర ఏం చెప్పిందంటే నైనికాకి అలా చెప్పలేదు అతనని చెప్పింది. అక్కడికి వెళ్ళి ఏం చెప్పిందంటే నైనికాతో పృథ్వీతో అంటే ఇలా చెప్పాడంట అని చెప్పింది. రెండు పక్కల రెండు చెప్పింది, కానీ పృథ్వీ చెప్పింది అక్కడికి వెళ్ళి చెప్పడం ఓకే, ఎందుకంటే పృథ్వీ చెప్పాడు. కానీ నైనికాకి తెలియదంట, నైనికా దగ్గర పృథ్వీ పేరే ఎత్తలేంట నిఖిల్, కానీ నైనికాకి ఇలా చెప్పలేదు అన్నట్టుగా మాట్లాడిందంట పృథ్వీ దగ్గర మాట్లాడింది. అది ఏంటనేది అర్థం కావట్లా, చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నా, లేకుంటే ఆవిడ మర్చిపోయిందా, లేకుంటే కామెడీలు ఏదో చేసేస్తుందో తెలియట్లా. సంథింగ్ ఎక్కడో ఒక చిన్న సీన్ ఏదో మిస్ అయింది మనకి, ఆ కన్వర్జేషన్ మిస్ అయిపోయింది, దానివల్ల ఇబ్బంది పడుతుంది. ఈరోజు నైట్కి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే నైనికాకి పృథ్వీ రిలేటెడ్గా నిఖిల్ ఏం చెప్పాల, అది క్లియర్గా చెప్తానే ఉండు, నైనికా కూడా చెప్పింది. కానీ పృథ్వీ దగ్గర మాత్రం నిఖిల్ నైనికా దగ్గర అలా చెప్పలేదు, ఏదైతే చెప్తున్నాడు ఆయన నవ్వేసింది. తర్వాత ప్రామిస్ తీసుకుని ఏదో చెప్పిందంటే ఆ ప్రామిస్ తీసుకుని ఏం చెప్పింది అనేది ఎపిసోడ్లో తెలుస్తుంది. అప్పటిదాకా కొంచెం క్లారిటీ దొరకదు. స్టిల్ అనవసరంగా అట్టొక మాట ఇట్టో మాట చెప్తుందేమో విష్ణు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది యాజ్ ఆఫ్ నౌ. లైవ్ చూస్తాను బట్టి, ఎపిసోడ్లో చూస్తే ఇంకొంచెం 100% క్లారిటీ వస్తే, ఇప్పుడు ఒక 90% క్లారిటీ మాత్రం ఉంది. ఎపిసోడ్ చూసిన తర్వాత క్లారిటీ ఇస్తాను. ఆ తర్వాత సోనియా పృథ్వీతో నేను చెప్పాను ఇద్దరిని కూర్చోబెట్టి నిలబెట్టి అడుగు అని చెప్పాను, అలా అనేసి ఇద్దరిని పిలిచేసి అడిగాడంట. అడిగితే అలా అనలేదు, నిఖిల్ అయితే చెప్పలేదు అనేసి అన్నదంట. క్లియర్గా ముగ్గురిని కూర్చోబెట్టి అడిగిందంట, అడిగాడంట పృథ్వీ. నిఖిల్, పృథ్వీ, విష్ణు వీళ్ళు ముగ్గురు పిలిచి అడిగితే నేను అలా ఏం చెప్పలేదు, నిఖిల్ అయితే చెప్పలేదు పృథ్వీ రిలేటెడ్గా అనేసి అనిందంట. అందుకే నువ్వు చెప్పావేమో అనుకున్నాం, విష్ణు ఏం చెప్పలేదు అనుకుంటే తర్వాత ఏమైనా నువ్వేమైనా చెప్పావు అన్నట్టుగా నిన్ను వచ్చి అడుగుతున్నాను అనేసి సోనియా అడిగింది. అడిగితే లేదు నన్ను కూడా నిఖిల్ నా మ్యాటర్ యష్మి దగ్గర చెప్పాడు, నిన్న కూడా నా మ్యాటర్ యష్మి దగ్గర చెప్పాడు ఆ రెడ్ ఎగ్ గురించి, అది వచ్చి అమ్మాయి నామినేషన్స్లో యూజ్ చేసింది. ఇప్పుడు పృథ్వీ ఏమో వీడిని నమ్మేటట్టు లేడు, ఎందుకంటే నా దగ్గర ఒక మాట చెప్పి మళ్ళీ నైనికా దగ్గర ఒక మాట చెప్పాడు, అందరికీ చెప్పుకుంటా ఉన్నాడు అనేసి వీడిని నమ్మేటట్లేడు, అది ఇష్యూ అవుతుంది, అందుకనేసి నీ దగ్గర క్లారిటీ తీసుకొని వచ్చాను అనేసి చెప్తుంది. అప్పుడు నైనికా నాకు నిఖిల్ అలా ఏమీ చెప్పలేదు, గట్టిగా ఆడు అన్నాడు, సోనియానే చెప్పింది నాకు గైడ్ చేయమని అని కూడా చెప్పాడు. ఇదన్నీ చెప్పాడు, నిజంగానే చెప్పాడు. నేను విష్ణు సీతతో చెప్తే నో సోనియా కూడా ఫీల్ అయ్యి ఉంటుంది అనింది. ఇక్కడ నైనికా ఒక ఎమ్మెచ్యూర్డ్ బిహేవియరు, చిన్నపిల్ల చేష్టలు గుర్తొచ్చినాయి. సోనియా గారి దగ్గర ఏం చెప్తున్నాడు, నువ్వు ఫీల్ అవ్వలేదు అన్నావు కదా సోనియా, నేను చెప్పాను నైనికాకి విష్ణుకి సోనియా ఫీల్ అయ్యి ఉండదేమో అనేసి, అంటే అలా చెప్పాను కానీ వాళ్ళు ఏమన్నారంటే లేదు ఫీల్ అయ్యి ఉంటుంది అనేసి అన్నారు. నేను చెప్పాను దానికి మీరు అదే థింక్ చేస్తున్నప్పుడు కాబట్టి తప్పు అని అనుకుంటున్నారు అంతే, అట్లా ఏం లేదు ఆవిడ ఫీల్ అయ్యి ఉండదు అన్నట్టు చెప్పిందంట. అది ఈవిడ దగ్గర వచ్చి చెప్తుంది. అక్కడ వాళ్ళకి రూప్తో బాగుంటుంది, వాళ్ళతో క్లోజ్గా ఉన్నట్టు కనపడితే మళ్ళీ సోనియాతో బాగుంటుంది, సోనియా దగ్గర అక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడుతుంది. ఆవిడ నాకు సలహాలు ఇస్తుంది, ప్రేరు నాకు సారీ చెప్పమని నేను ఎందుకు చెప్తాను, ఆవిడ అసలు మన క్లాన్లో ఉండకూడదని ఆవిడని చీఫ్ చేద్దామని అనుకున్నాను అక్కడ చెప్పది. ఇక్కడికి వచ్చి సోనియాతో కూడా ఫుల్ క్లోజ్గా మాట్లాడుతుంది. విష్ణు సీతాలు నువ్వు నిజంగానే వచ్చి నువ్వు వచ్చి నేను నా విషయంలో నువ్వు ఫీల్ అయ్యి ఉంటావు అన్నట్టుగా చెప్పారు, నేను చెప్పాను అట్లా ఏం ఫీల్ అవ్వదని, మీరు తప్పుగా అనుకుంటున్నారు అన్నట్టు కూడా చెప్పాను అంటది. అక్కడేమో వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడదు, ఇక్కడేమో వీళ్ళకి సపోర్ట్గా మాట్లాడింది, సంబంధం లేదు అంటే అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అన్న సెన్స్లో అనిపించింది నాకు. ఇద్దరితో బాగుంటుంది ఏంటది, అది చిన్నపిల్ల చేష్టలే, ఒక క్లారిటీ లేదు, ఎవరితో ఉంటున్నావు ఎవరి సైడ్ ఉంటున్నావు అనేది క్లారిటీ లేకుండా అక్కడేమో వాళ్ళ దగ్గర సోనియాతో సంబంధం లేదు, సోనియా మన దగ్గర ఉండకూడదు అంటుంది. ఇక్కడికి వచ్చేసరికి సోనియా సపోర్ట్గా సీతా విష్ణు గురించి మాట్లాడుతుంది. నిన్న ఏమన్నా వాళ్ళు సపోర్ట్ చేయలేదని ఫీల్ అవుతుందా, లేకుంటే చిన్నపిల్ల శాస్త్రాలు అనేది అది క్లారిటీ రావట్లేదు, ఏదో ఒక చిన్నది ఏదో మిస్ అవుతుంది నైనికా దగ్గర ఆ సిన్సియారిటీ. ఏమో నేనైతే నమ్మనమ్మా విష్ణుప్రియ పర్సనాలిటీ, నేను నమ్మనని సోనియా చెప్పేసింది. ఇక్కడ నైనికా కోపం ఉంటుంది. నైనికా నాకు కూడా భయం వేసింది, ఇది రైవల్రీ క్రియేట్ చేస్తున్నాము, ఇలా డోంట్ పోర్ట్రేట్ అని చెప్పిన. ఇక్కడ కూడా చెప్పిందంట, ఇవన్నీ ఎపిసోడ్లు వస్తాయి. మనమేమో రైవల్రీ క్రియేట్ చేస్తున్నామేమో వాళ్ళిద్దరి మధ్య, పృథ్వీ నిఖిల్ మధ్యలో, డోంట్ పోర్ట్రే లైక్ దిస్ అనేసి విష్ణుకి నేను కూడా చెప్పాను అనేసి చెప్పిందంట. అది ఎంతవరకు చెప్పింది అనేది చూద్దాం ఎపిసోడ్లో. తర్వాత నెక్స్ట్ కొంతసేపటి తర్వాత ఏమైందంటే నైనికా ఏడుస్తుంది, బెడ్రూమ్లో ఏడుస్తూ ఉంటే పక్కనే విష్ణు ఉండింది. అప్పుడే సోనియా కూడా అదే బెడ్రూమ్ కాబట్టి ఇంకా మారబోతున్నారు ఇంకో 10 నిమిషాల్లో. ఆ టైంలో ఉంటే సోనియా కూడా ఓదార్చడానికి వచ్చి హగ్ చేసుకుని ఓదార్స్తుంది, కొంచెం గట్టిగా ఏడుస్తుంటే విష్ణుప్రియ కూడా వెనక వీపు రుద్దుతూ ఉండింది ఓదార్చడంలో. అప్పుడు ఎందుకు ఏడ్చిందని తర్వాత డిస్కషన్లో మనకు తెలుస్తుంది. ఇప్పుడు సీత వచ్చి నిఖిల్ పిలిచి, నిఖిల్
సోనియా ఇక్కడ బెడ్షీట్ తీసుకెళ్ళింది ఆ రూమ్కి వెళ్ళేటప్పుడు, ఇది లగ్జరీ రూమ్ బెడ్షీట్ కదా, ఇది ఇక్కడే ఉండాలంటే ఇక్కడ వెళ్ళి అడుగుతాడు తీసుకో, అది ఎందుకంటే అవునా మనదే కదరా, వాళ్ళు అక్కడ వేరే వాళ్ళు వాడింది మనం ఎట్లా వాడతాం రా, నేను వాడింది నేను తీసుకెళ్ళంటే ఆయన తీసుకెళ్ళకూడదు, లగ్జరీ రూమ్ అయితే సరే అయితే ఇచ్చేసి అని అంటది. ఆ తర్వాత విష్ణుప్రియ అలా ఎలా తీసుకెళ్ళిపోద్దురా ఇక్కడ బెడ్షీట్ అనేది సీతను అడుగుతూ ఉంటుంది లోపల. అది అయిపోయిన తర్వాత నిఖిల్ అప్పుడు కూడా నిఖిల్ కూడా వస్తాడు, నైనికాని ఓదార్చేటప్పుడు నిఖిల్ కూడా వచ్చి ఇంకా ఏడుస్తూ ఉంటే నిఖిల్ కూడా వచ్చి ఓదార్స్తాడు అనమాట. ఆ తర్వాత ఏమైందంటే లోపలికి వెళ్ళిన తర్వాత సైడ్లో సోనియా చెప్తా ఉంది పృథ్వీతో, ఏమని చెప్తుందంటే నైనిక ఎందుకు ఏడుస్తుందని చెప్తుంది. ప్రేరణ నామినేషన్స్లో ఒక మాట అయిందంట కదా, ఏమని ముగ్గురు పఫ్ గర్ల్స్ ఒక అన్నయ్యని పెట్టుకొని నువ్వు ఆడుతున్నావు అనేసి అనిందంట కదా, అది రాంగ్ అని ప్రూవ్ చేద్దామని మీ గ్రూప్కి వెళ్ళింది అంట, ఆ గ్రూప్కి వెళ్ళిందంట, గుర్తు చేసుకుని ఏడుస్తుంది. ఏమిలే ప్రేరణ నామినేషన్ చేసేటప్పుడు నువ్వు ఒక అన్నయ్య ముగ్గురు పఫ్ గర్ల్స్ ఫ్రెండ్స్ మధ్యలో ఏదో ఆడుతున్నావు అన్నట్టుగా చెప్పింది. వీళ్ళ ముగ్గురు పఫ్ గర్ల్స్ అంటే సీత విష్ణు వాళ్ళ మధ్యలో ప్లస్ నైనిక వీళ్ళు ముగ్గురు గెలిచి ఆడుతున్నారు, ప్లస్ ఒక అన్నయ్యని పెట్టుకున్నావు నిఖిల్ అనేసి చెప్పింది కదా, అది రాంగ్ అని ప్రూవ్ చేద్దామని సీత ఒక క్లాన్కి వెళ్ళిందంట. అది గుర్తు చేసుకొని ఏడుస్తుందంట. అది ఏదో నాకు అర్థం కాలేదు, రాంగ్ అని ప్రూవ్ చేద్దాం అనేసి సీత వాళ్ళ క్లాన్కి వెళ్ళడం, ముగ్గురు పఫ్ గర్ల్స్ అంటే ముగ్గురు ఆడే ఉన్నారు కదా, ఒక అన్నయ్యనే కదా మిస్ అయ్యాను, మళ్ళీ ఏడ్చింది ఎందుకు, అది రాంగ్ అని ప్రూవ్ చేద్దాం అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేది ఎందుకు నాకు అర్థం కాలే. అలా చెప్పిందంట సోనియా అలా చెప్తున్నాడు, నాకు అర్థమే కావట్లేదు నైనిక. అది నబీల్ నాగమణికంఠతో ఇది బాగా అనిపించింది నాకు. నబీలు ఆదిత్య గారు అందరూ పడుకొని ఉంటారు, నాగమణికంఠకి ఏం అర్థం కాక వచ్చి నబీల్తో లేపుతూ ఉంటాడు నిద్రపోతూ ఉంటాడు కదా, కొంచెం మిస్ అయిన ఫీలింగ్తో వచ్చాడంట. అప్పుడు లాస్ట్లో మనకి ఏం చూపిస్తారంటే నబీలు రే ఒక రూమ్మేట్ డిఫరెన్స్ మనీ, నీకు ఎప్పుడు మాట్లాడాలనిపించినా వచ్చేసి డైరెక్ట్గా ఒక పిలుపులు చిన్న రూమ్లో వేరే రూమ్లో ఉన్నాం అంతే, నీకు ఎప్పుడు కావాలన్నా నేను వస్తాను మాట్లాడదాం అని చెప్తే అప్పుడు ఆదిత్య గారు అన్న సారీ అన్న డిస్టర్బ్ చేశారని నాగమణికంటే వెళ్తే ఇంక బయటికి వెళ్తాడు. అప్పుడు నబీల్ అంటాడు ఆదిత్య గారితో పాపం వాడు మిస్ అవుతున్నాడన్న పాపం వాడు అనేసి చెప్తాడు. ఇక్కడ ఈ డిస్కషన్ ఎలా ఉంటే దానికి ముందు ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఏమొద్దంటే ఆదిత్య వల్ల అబ్బాయి ఎవరితో అయినా ఉండొచ్చు కానీ ఈ మనీతో ఉండలేమురా బాబు అనేసి అంటూ ఉంటాడు సోనియా యష్మితో. అప్పుడు నబీలు అప్పుడు కూడా నాకు బాగా అనిపించాడు, మంచోడు అన్నవాడు ఒక్కొక్కసారి అట్లానే నేను మంచోడే వాడిని చెప్తాడు. అలా జరుగుతూ ఉంది లైవ్లో అర్ధరాత్రి గుసగుసలు ఇవన్నమాట. మీకు నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ కానీ నేను నేరేట్ చేసే విధానం కానీ నచ్చితే, నా ఒపీనియన్స్ కూడా మీ ఒపీనియన్స్ లాగా అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి. 8 లక్షల సబ్స్క్రైబర్స్ ఈ సీజన్ అయిపోయే లోపల అవ్వాలి అని అనుకుంటున్నాను. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింకు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇచ్చా, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. బిగ్ బాస్ అప్డేట్స్ వస్తుంటాయి. నెక్స్ట్ ఆ వైల్డ్ కార్డ్స్ రిలేటెడ్ టాస్క్ల గురించి వీడియో వస్తుంది, ప్రోమోస్ గురించి వస్తాయి. ఈరోజు మార్నింగ్ నుంచి మరణం ఆ పాట అయింది, లైవ్లో జరుగుతూ ఉంది. ఉదయాన్నే ఇప్పుడే లేచారు 1 గంట క్రితం, అది కూడా చూసి వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.